హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లోని నాట్ 1 to 200 OWS అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వర్డ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకుందాము. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంతా కూడా ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో 1WS మనం ఇప్పుడు OWS మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఆల్రెడీ నేను 1 to 100 మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సిలోని మోస్ట్ రిపీట్ అయిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ ఒక సెషన్ చేశాను. ఓకే, సో ఇది నేను ఇప్పుడు చెప్పబోయే ఓడబ్ల్యూఎస్ అన్ని కూడా బ్లాక్ బుక్, ఇంగ్లీష్లో బ్లాక్ బుక్ అనమాట. అది ఇంగ్లీష్ ఐ మీన్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఇంగ్లీష్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ అయితే అందరూ ఫాలో అవుతారు. ఓకే, ఇట్స్ బైబిల్ అని అనొచ్చు మనము. అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇట్స్ లైక్ ఎ పెనేషియా కూడా. సో ఆ బుక్ లోని లేటెస్ట్ ఎడిషన్, అది కూడా 2024లోని మే ఎడిషన్ అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ బుక్ లో ఉన్న కంటెంట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆల్రెడీ టాప్ మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ 200 ఇడియమ్స్ కూడా సెషన్స్ చేశాను నేను. ఇది ఒక సిరీస్ అనమాట. సో ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈ సిరీస్. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే యూ కెన్ సీ ది ప్లేలిస్ట్. ఓకే, సో ఇడియమ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మనము లాస్ట్ 100, ఇంకా 200 కాబట్టి 100 చేసుకుంటూ వస్తున్నాం కదా. సో 101 నుంచి 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ రోజు కవర్ చేద్దాం మనం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. సి ఫస్ట్ వర్డ్ ఏంటి అని అంటే ఫ్యాటల్. సో ఫ్యాటల్ అంటే ఏంటి అని అంటే విచ్ లీడ్స్ టు డెత్, అంటే డెత్ అవ్వడము. సో దాన్ని మనము ఫ్యాటల్ అని అంటాము. సో ఈ సెషన్ మీరు వినడానికి మేము ఎందుకు ఈ క్లాస్ వినాలి అని మీకు డౌట్ రావచ్చు. ఈ క్లాస్లోని విత్ ఇన్ ది ఎండ్, సో ఈ క్లాస్ ఎండ్ అయ్యే లోపు మీకు నేను ఈ క్లాస్లో చెప్పబోయే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ మీకు అన్ని తెలిసిపోతుంది. ఐ మీన్ అంటే మీకు అన్ని మైండ్లో ఫీడ్ అయిపోతుంది అనమాట. సో అందుకు మీరు ఈ సెషన్ చూడాలి. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఓన్లీ వర్డ్స్ రాశాను మీకు. ఎందుకు అని అంటే ఆల్రెడీ బుక్లోని మీకు అంతా మ్యాటర్ అంతా నేను బుక్లో ఉన్నదే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ క్లాస్లోని. సో బుక్లో ఆల్రెడీ మీకు కంటెంట్ అంతా ఉంటుంది, దానికి పాయింట్ టు పాయింట్ నోట్స్ లాగా ఉంటుంది మీకు అన్ని. సో ఇక్కడ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమీ ఉండదు. ఇక్కడ ఈ క్లాస్ ఎందుకు అని అంటే మీకు అర్థమయ్యే విధంగా. చాలా మందికి ఇంగ్లీష్ బోరింగ్ గా ఉంటుంది, అంటే బోర్ కొడుతూ ఉంటది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు, బట్ చాలా మందికి బోరింగ్ గా ఉంటుంది. ఇది తెలిసిందే కదా, ఇది ఆల్రెడీ చదివిందే కదా అని అనిపిస్తూ ఉంటది, కానీ అది చదివి ఉండదు, తెలిసి ఉండదు. సో ఆ బోరింగ్ ఫీలింగ్ ని మీకు దూరం చేయడానికి, అండ్ కొంతమందికి చదువుతున్నప్పుడు ఎక్కదనమాట, ఎక్స్ప్లెనేషన్ వింటేనే, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకని నేను ఈ సెషన్ వాళ్ళందరికీ, అంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ నేను ఈ సెషన్ తీసుకొచ్చాను. సో ఇది మీకు మీ డైలీ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో అందుకని మీకు అది బాగా గుర్తుంటుంది. సో ఈ సెషన్ ఎండ్ లోపు మీకు ఇక్కడ చెప్పే నేను 100 OWS మీకు గుర్తుండిపోతుంది. సో ఐ ప్రామిస్ యూ. సో సెషన్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కాన్సన్ట్రేషన్ తో వినండి, నోట్స్ ఏమి ఫామ్ చేసుకోవద్దు. ఓకే, నోట్ మేకింగ్ ఏమి చేయొద్దు, ఓన్లీ మీ బ్రెయిన్ అండ్ మీ ఇయర్స్ పనిచేయాలి. కాన్సన్ట్రేషన్ గా వినండి. ఓకే, అదొక్కటే మీరు చేయాల్సింది. సో కాన్సన్ట్రేషన్ గా వింటే మీకు నేను చెప్పేవన్నీ కూడా బుర్రలోకి బాగా ఎక్కి మీకు గుర్తుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్, సో ఫ్యాటల్ అంటే డెత్ అనమాట. నెక్స్ట్ గ్లూటన్. సో గ్లూటన్ అంటే ఏంటంటే ఎక్కువగా ఎక్సెస్ గా తినేవాళ్ళు. సో చాలా మంది మన ఫ్రెండ్స్ లోని కూడా చూస్తుంటాము, చాలా ఎక్కువగా అంటే అవసరానికి మించి ఎక్కువగా తింటూ ఉంటారనమాట వాళ్ళు. అండ్ కొంతమంది ఏంటంటే ఎంత తిన్నా సరే సన్నగానే ఉంటారు. సో అది వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవాలి మనము. ఓకే, సో ఇక్కడ గ్లూటన్ అంటే ఏంటి అని అంటే ఎక్సెస్ గా తినేవాళ్ళు. సో ఎక్కువగా తినేవాళ్ళని మనం గ్లూటన్ అని అంటుంటాము. ఓకే, నెక్స్ట్ ఇల్లిటరేట్. సో లిటరేట్ అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు. సో ఇల్లిటరేట్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, సో చదవలేని వాళ్ళు. సో వాళ్ళందరినీ మనం ఇల్లిటరేట్స్ అంటుంటాము. నెక్స్ట్ ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్ మన అందరికి తెలుసు, మన బాన్ ఎనిమీ అని కూడా అనుకోవచ్చు మనము. సో ఇన్విజిలేటర్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్స్ అప్పుడు స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఓకేనా, వాళ్ళు కాపీ కొట్టకుండా
ఇవన్నీ ఇది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ మీ డిగ్రీస్ అన్ని కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు అయినా సరే. సో ఇన్విజిలేటర్స్ ని మీరు చూసే ఉంటారు, ఫేస్ చేసే ఉంటారు. సో వాళ్ళని ఇన్విజిలేటర్ అని అనుకుంటాము. నెక్స్ట్ ఒపేక్. సో ఒపేక్ అంటే ఏంటి అంటే సన్ లైట్ ఒక బాడీ నుంచి కొన్ని కొన్ని బాడీస్ ఏంటి అంటే వాటి నుంచి సన్ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఒపేక్ బాడీస్, ఇప్పుడు నా హ్యాండ్ ఉంది, సో నా హ్యాండ్ కి ఇక్కడ ఇది సన్ లైట్ అనుకోండి, నా హ్యాండ్ నుంచి దాటి రాదు సన్ లైట్ అనేది. సో నా హ్యాండ్ అనేది ఏంటి, ఒపేక్ బాడీ అనమాట. సో ఒపేక్ అంటే ఏంటి అని అంటే ఏ బాడీ విచ్ does not allows the sunlight to pass through it. ఓకే, సో దాని నుంచి పాస్ అవ్వదు సన్లైట్ అనేది. సో వాటిని మనం ఒపేక్ అంటాం, ఒపేక్ బాడీస్ అంటాం. సో ఇది ఎక్కువగా మనకి ఫిజిక్స్ లో వినిపిస్తూ ఉంటుంది ఒపేక్ బాడీస్ అని. ఓకే, సో సాక్రిలేజ్. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే చాలా మంది ఏంటి అని అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక రిలీజియన్ కి, పర్టికులర్ రిలీజియన్ కి. సో వాటిని వియోలేట్ చేయడం, వాటి రూల్స్ కానీ, హోలీ యొక్క బిహేవియర్ కానీ, ఓకే, వాటిని వియోలేట్ చేయడము. సో ఇప్పుడు హిందూస్ ని తీసుకుంటే హిందూస్ లోని కౌ యొక్క మీట్ తినడం అనేది చాలా చాలా పెద్ద తప్పు అనమాట. అది వాళ్ళు ఎంకరేజ్ చేయరు, అది వాళ్ళ ధర్మ, ఐ మీన్ వాళ్ళ మతం సంబంధించి అది చాలా తప్పుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఓకే, ఏంటి కౌ యొక్క మీట్ తీసుకోవడము. సో అదేంటి, సో కొంతమంది ఏంటంటే హిందూస్ గా ఉండి కూడా ఫ్యూ పర్సెంట్స్, అందరూ అని చెప్పట్లేదు, సో మనకు కూడా తెలియదు, మన చుట్టూనే ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు హిందూస్ గా ఉండి కూడా కౌ మీట్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఆబ్వియస్ గా వాళ్ళు వాళ్ళ యొక్క రిలీజియన్ కి సంబంధించిన రూల్స్ ని వాళ్ళు వియోలేట్ చేస్తున్నారు. ఓకేనా, అంటే రిలీజియన్ కి విరుద్ధంగా పోతున్నారు. సో ఆ దాన్ని ఆ మీనింగ్ వస్తుంది అనమాట. అదేంటి, ఈ వర్డ్ యొక్క మీనింగ్ అది అనమాట. ఓకే, సో సాక్రెడ్ అని కూడా అంటున్నాం, అంటే హోలీ ప్లేసెస్ ని సాక్రెడ్ అని అంటుంటాం. ఓకే, సో ఈ వర్డ్ కూడా అలానే వస్తుంది మీకు. నెక్స్ట్ సులిలోకి. సో సులిలోకి అంటే ఏంటి అని అంటే మనలో మనమే చాలా మంది ఏంటంటే ఒంటరితనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎక్కువ మూవీస్ లో చూసినా సరే కొంతమంది ఏంటంటే వాళ్ళే ఏరా నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని చెప్పి వాళ్ళు మిర్రర్ ముందు మాట్లాడుకోవడం, ఇటువంటి బిహేవియర్ ఉంటూ ఉంటుంది. సో ఈ వర్డ్ యొక్క మీనింగ్ కూడా అదే అనమాట. సో ఒకరిలో ఒకరు వాళ్ళు మాట్లాడుకోవడం. నెక్స్ట్ ఉస్రర్. సో ఉస్రర్ అంటే ఏంటి అని అంటే కొంతమంది హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు తీసుకుంటారు. ఐ మీన్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనీ అనేది లోన్ అప్పుగా తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని మనం ఏమంటామంటే ఉస్రర్. సో వాళ్ళకి వేరే వాళ్ళ యొక్క నీడ్స్ వాళ్ళకి ఉంటూ ఉంటాయి. వాళ్ళు మేబీ అంతకన్నా హై రేట్స్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు కట్టుకోవడానికి అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఎమర్జెన్సీకి మనీ కావాల్సి వచ్చి తీసుకుని ఉండొచ్చు. సో ఏదైనా రీజన్ కావచ్చు, కానీ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనీని లోన్ గా తీసుకునే వాళ్ళని మనం ఉసరర్ అంటుంటాము. ఓకే, ఇంకా నెక్స్ట్ వాలంటీర్. సో వాలంటీర్ ఏంటి అని అంటే ఎవరి యొక్క ఫోర్స్ఫుల్నెస్ లేకుండా, సో వాళ్ళకి ఇష్టపూర్వితంగా వాళ్ళ ఒక వర్క్ ని చేయడము, ఓకేనా, సర్వీస్ చేయడము. సో దాన్ని మనం ఏమంటాము, వాళ్ళని వాలంటీర్ అంటాం, వాలంటీర్ సర్వీస్ అంటుంటాము. ఓకే, అంటే ఒకరి ప్రమేయం, అంటే ఒకరికి ఇన్వాల్వ్మెంట్, లేకపోతే ఒకరు నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి. ఇప్పుడు మనం వర్క్ కి వెళ్తుంటే శాలరీ కోసం వెళ్తుంటాం. సో అక్కడ మన హయ్యర్ ఆఫీషియల్స్ వాళ్ళు, మన మేనేజర్స్, సూపర్వైజర్స్ ఏం చేస్తుంటారు, ఫోర్స్ చేస్తుంటారు, పుష్ చేస్తుంటారు, అది చేయవయ్యా, ఇది చేయవయ్యా అని చెప్పి. సో వాలంటీర్ అంటే ఏంటంటే అలా ఎవరు పుష్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళకి చేయాలనిపించి చేసే పనులని, చేసే సర్వీస్ ని వాళ్ళంతటా వాళ్ళుగా వస్తుంటారు అనమాట చాలా దగ్గర కూడా. సో వాళ్ళని మనం వాలంటీర్స్ అంటున్నాము. నెక్స్ట్ అబ్డికేట్. సో అబ్డికేట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పొజిషన్ ని, అంటే వాళ్ళ యొక్క సీట్ ని, వాళ్ళ యొక్క థ్రాన్ ని వాళ్ళు గివప్ చేసేయడం. అంటే ఇప్పుడు మీరు హిస్టరీ పరంగా తీసుకుంటే, సో హిస్టరీలో ఏంటి అని అంటే వార్స్ జరుగుతూ ఉంటుంది. సో కింగ్డమ్స్ కోసము, రాజ్యాల కోసము వాళ్ళు వార్స్ చేసుకునే వాళ్ళు, అక్కడ ఉన్న సంపద కోసము. ఓకే, సో అప్పుడు ఏంటి అని అంటే ఇలా ఒక బాగా బలమైన
కింగ్ వాళ్ళు కింగ్డమ్ నుంచి ఎవరైనా కింగ్ అంటే బాగా వాళ్ళ యొక్క సైనికులు చాలా బలంగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆర్మీ ఉంది వాళ్ళకి అని తెలిసినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళే సరెండర్ అయిపోతారు. అంటే మేము ఇంకా రాజు కాదు, మీరే మా రాజ్యాన్ని కూడా మీరే మీ రాజ్యంలో కలుపుకోండి అని చెప్పి వాళ్ళే గివప్ చేసేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ ని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఒక సింగిల్ వర్డ్ తో అబ్డికేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అబ్డికేట్ అంటే మీనింగ్ అది. సో ఇది ఏంటి అంటే ఇది మీకు హోంవర్క్ అనమాట. నేను కొన్ని వర్డ్స్ ఇస్తుంటాను మీకు హోంవర్క్ గా. సో మీరు మీ యొక్క ఎఫర్ట్స్ కూడా కొంచెం పెట్టాలి. మీరు అది ఎలా ఎలా తెలుసుకుంటారో, బుక్ లో చూస్తారో, గూగుల్ చేస్తారో, ఫ్రెండ్స్ ని అడుగుతారో నాకు తెలియదు. సో మీరు అది తెలుసుకుని కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇది మీకు హోంవర్క్ వర్డ్. నెక్స్ట్ అంబిగ్యూస్. సో అంబిగ్యూస్ అంటే ఏంటి అంటే మీరు దీన్ని మీకు బాగా అంటే మన వాడుక భాషలోని మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే డబుల్ మీనింగ్ అంటుంటాం. అంటే ఒక వర్డ్ ఏదైనా ఒక సేయింగ్స్ ఏదైనా ఒకటి ఉంటే దానికి ఒకటి రెండు మీనింగ్స్ ఉండడము. సో అర్థం కాకపోవడం అంటే ఏది తీసుకోవాలి మనకి ఒకటి కన్నా ఎక్కువ అంటే రెండు మీనింగ్స్ ఉండడము ఒక చెప్పిన దానికి ఒక వర్డ్ కి. సో ఏమి తీసుకోవాలో అర్థం కాకపోవడం అనమాట. అంటే చెప్పిన దాన్ని ఏ మీనింగ్ తో తీసుకోవాలో అర్థం కాకపోవడం, సో కన్ఫ్యూజన్ లో ఉండడము. సో దాన్ని మనం ఏమంటాము, అంబిగ్వస్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఎనానమస్. సో ఎనానమస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం మూవీస్ లో చూస్తూ ఉంటాము. లైక్ ఏంటి, ఏదైనా ఎక్కడైనా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ డ్రగ్స్ కన్జప్షన్ కానీ రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ లోని, సో ఆ టైప్ లోని ఎవరైనా చూసి హీరో కానీ ఇంకెవరైనా చూసి పోలీసెస్ కి ఇన్ఫార్మ్ చేస్తుంటారు కాల్ చేసి. సో ఈ ఫలానా ప్లేస్ లో ఇది జరుగుతుంది సార్ అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక పేరు చెప్పరు. ఓకే, సో పేరు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ అనానమస్ అంటే ఏంటి అని అంటే సో పేరు అంటే పేరు తెలియకుండా, గుర్తు తెలియని వ్యక్తి, సో పేరు తెలియకుండా, సో దాన్ని మనం ఏమంటామంటే అనానమస్ అనే వర్డ్ తోని మనము చెప్పుకోవచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో నెక్స్ట్ అపోస్టేట్. సో అపోస్టేట్ అంటే ఏంటి అని అంటే కొంతమంది ఏంటి అని అంటే రిలీజియన్ బిలీఫ్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క ఫెయిత్ ఉంటుంది రిలీజియన్ పరంగా. సో కొంతమంది కొన్నిటి కోసము వాటిని వదిలేస్తూ ఉంటారు. ఓకే, సో మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ లో అంటే ముస్లిమ్స్ నార్మల్ గా వాళ్ళు బుర్కా వేసుకోవడం లేడీస్, ఇక జెంట్స్ అయితే వైట్ కలర్ మొత్తం వైట్ అండ్ వైట్ లో ఉండడము, హ్యాట్ పెట్టుకోవడం. సో ఇవి వాళ్ళ యొక్క రిలీజియన్ బిలీఫ్స్ అనమాట. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండాలి. కానీ కొంతమంది ఏంటి హైయర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్ళినప్పుడు లేదంటే సొసైటీలోని నలుగురిలో తిరుగుతున్నప్పుడు బిజినెస్ చేసుకునేటప్పుడు బాయ్స్ కానీ వాళ్ళ యొక్క లుక్ అలా ఉంటే వాళ్ళని సపరేట్ గా పెడతారేమో, సో వాళ్ళు వేరే వాళ్ళతో మింగిల్ అవ్వలేరేమో అని చెప్పి వాళ్ళు ఇవన్నీ కూడా గివప్ ఇచ్చేస్తూ ఉంటారు. బుర్కా గానీ వాళ్ళ యొక్క వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ కానీ జెంట్స్ ఇవన్నీ గివప్ చేసేస్తూ ఉంటారు. ఓకే, సో అంటే వాళ్ళ బిలీఫ్ ని, వాళ్ళ యొక్క రిలీజియన్ బిలీఫ్ ని వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు అనమాట. సో దాన్ని ఆ యొక్క ప్రాసెస్ ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే అపోస్టేట్ అని చెప్పొచ్చు. ఓకే, అపోస్టేట్ అంటే ఏంటి, రిలీజియన్ బిలీఫ్స్ కస్టమ్స్ ని పక్కన పెట్టేయడం అనమాట. నెక్స్ట్ ఆడిటర్. సో ఆడిటర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో ప్రతి కంపెనీలో ఆడిటర్స్ ఉంటారు, ఆడిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడము, సో గో త్రూ చేయడము, సో వాటిని మనము ఆడిటింగ్ అంటాము. సో ఆ చేసే వ్యక్తిని మనం ఆడిటర్ అని అంటాము. ఓకే, సో దీనికి ఆబ్వియస్ గా సిఏ చదివి ఉండాలి, మీకు అందరికీ తెలుసు, చార్టెడ్ అకౌంట్స్. బైలింగ్వల్. సో బై అంటే ఏంటి, టూ. సో బైలింగ్వల్ అంటే ఏంటి, టూ లాంగ్వేజెస్ మాట్లాడడం ఫ్లూయెంట్ గా తెలిసిన వాళ్ళని బైలింగ్వల్ అని అంటాము. నెక్స్ట్ బ్లాస్ఫెమీ. సో ఇది కూడా రిలీజియన్ కి సంబంధించిందే బ్లాస్ఫెమీ అనేది. సో ఒక పెద్ద అంటే తప్పు అని అంటాము. సో తప్పు వర్డ్ బ్లాస్ఫెమీ ముందు చాలా చిన్నది. బ్లాస్ఫెమీ అనే వర్డ్ చాలా పెద్దది అనమాట. అంటే అది ఒక పెద్ద పాపం అని చెప్పొచ్చు. యూ కెనాట్ డిస్క్రైబ్ అనమాట వర్డ్స్ లోని. తప్పు పాపం అనేది చిన్న వర్డ్స్ అయిపోతుంది. బ్లాస్ఫెమీ అంటే అంత పెద్ద నేరము, అపరాధం అని చెప్పొచ్చు. ఇది రిలీజియస్ ఇష్యూస్ పరంగా. సో బ్లాస్ఫెమీ. ఓకే, ఇది కూడా రిలీజియన్ కి సంబంధించిందే. సో మనము ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలీజియన్ కి సంబంధించిన ఓడబ్ల్యూఎస్ చాలా చూసుకున్నాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే.
అండ్ నెక్స్ట్ బాటనీ. సో మనందరికి తెలుసు బాటనీ బైపీసీలో అదొక సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ సో బొకే అంటే ఏంటి, ఫ్లవర్స్ అన్నిటిని ఒక టైప్ అరేంజ్మెంట్ చేసి ఫంక్షన్స్ లో సెలబ్రిటీస్ కి ఇంకెవరైనా గెస్ట్ కి సో బొకేస్ ఇస్తుంటారు అనమాట. ఫ్లవర్స్ అన్ని పెట్టి దాని అన్ని రోల్ చేసి స్టైల్ గా తయారు చేసి ఇస్తుంటారు. సో దాన్ని బొకేస్ అంటాము. నెక్స్ట్ కొలీగ్. సో కొలీగ్ అంటే ఏంటి, మనం ఉన్న వర్క్ ప్లేస్ లో కానీ, ఓకే, మనతో పాటు ఉన్న వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు, ఓకే, మన కంపానియన్స్, సో వాళ్ళని మనం కొలీగ్స్ అని అంటుంటాము. నెక్స్ట్ కాన్వాలసెన్స్. సో కాన్వాలసెన్స్ అంటే ఏంటి అని అంటే సి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, లైక్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటే కొన్ని డిసీజెస్ ఏంటి అంటే టాబ్లెట్స్ వేయంగానే తగ్గిపోవు, ఓకే, స్లోగా అంటే కొంచెం 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 కొంచెంగా గ్రాడ్యువల్ గా తగ్గుకుంటూ వస్తుంది అనమాట కొన్ని డిసీజెస్. సో ఆ ప్రాసెస్ ని అంటే ఏదైనా ఒక డిసీజ్ అటాక్ అయ్యి ఆ డిసీజ్ స్లో ప్రాసెస్ లో కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చేదాన్ని మనము కాన్వాలసెన్స్ అని అంటాము. ఓకే, సో కాన్వాలసెన్స్ అంటే ఒక డిసీజ్ అటాక్ అయినప్పుడు కొంచెం కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుకుంటూ వచ్చేదాన్ని అంటే క్యూర్ అవుతూ వచ్చేదాన్ని కాన్వాలసెన్స్ అంటాము. నెక్స్ట్ క్రిడ్యులస్. సో క్రెడ్యులస్ అంటే ఏంటి అని అంటే, సో ఈ వర్డ్ వింటే మీరు ఇక్కడ క్రెడిట్, సో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, సో క్రెడిట్ అనే వర్డ్ ఇక్కడ మీకు కలుస్తూ ఉంది, ఓకే, క్రెడ్యులస్ లోని. సో ఇది ఎందుకు చెప్పానంటే క్రెడిట్ అనేది, సో క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మనీ ఇస్తారు, సో మన అకౌంట్ లో మనీ ఉంటాయి, సో నెక్స్ట్ మనము అది వాడుకున్న తర్వాత మనము వాళ్ళకి పే చేయాలి, ఓకే, అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ని. సో అదే క్రెడిట్ కార్డ్స్ చేసేది. సో అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని నమ్మి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు, అంటే మీరు తర్వాత అది వాడుకున్న తర్వాత అయినా మీరు ఇవ్వచ్చు వాళ్ళకి, ఓకే. సో అంటే మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు మీకు. సో క్రెడ్యులస్ అంటే ఏంటంటే నమ్మడం అన్నమాట, ఒకరిని నమ్మడం. సో నమ్మేదాన్ని మనం ఏమని చెప్పొచ్చు, క్రెడ్యులస్ అనే ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ డెర్మటాలజిస్ట్. సో డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ యొక్క డిసీజెస్ ని క్యూర్ చేసే వాళ్ళని డెర్మటాలజిస్ట్ అంటాము. సో స్కిన్ యొక్క డిసీజెస్ గురించి చదువుకున్న వాళ్ళని చదివే స్టడీని ఏమంటాము, డెర్మటాలజీ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఎడిబుల్. ఎడిబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎడిబుల్ ఆయిల్ అంటే విచ్ ఈస్ ఫిట్ టు ఈట్, అంటే అది తినడానికి కేపబుల్ గా ఉండి మనం తినగలము అని అనుకున్న దాన్ని ఎడిబుల్ అంటాం, ఎడిబుల్ ఆయిల్ అంటాం. ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్ అని మనం వింటుంటాము. సో ఎడిబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫిట్ టు ఈట్ అంటే మనం తినగలము, అది మనం కన్జ్యూమ్ చేయగలము. ఓకే, నెక్స్ట్ ఎపిడెమిక్. సో మనకి 2020లో చూసుకుంటే పాండమిక్ చాలా పెద్ద కరోనా పాండమిక్ అని అంటుంటాము. సో అలానే ఇది కూడా ఎపిడెమిక్ అనమాట. ఎపిడెమిక్ అంటే ఏంటంటే లార్జ్ పాపులేషన్ లోని ఒక డిసీజ్ అనేది వైరల్ అవుతూ ఉండడం, అంటే స్ప్రెడ్ అవుతూ ఉండడం అనమాట, లార్జ్ పాపులేషన్ లో. సో దాన్ని మనం ఎపిడెమిక్ అని అంటుంటాము. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే చైనాలోని ఇంకో కొత్త డిసీజ్ అనేది వచ్చింది, హెచ్ఎంపివి అని చెప్పి. సో అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ జస్ట్ ఒక కోల్డ్ కాఫ్ అది, సో కొంతకాలం ఉంటుంది, సో టాబ్లెట్స్ అవి వాడుతుంటే తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో భయపడాల్సిన విషయం లేదు అని. సో ఇనీషియల్ స్టేజ్ లో కరోనా వచ్చిన టైంలో కూడా వాళ్ళు అలానే చెప్పడం జరిగింది, ఇది చిన్నదే, సో అది క్యూర్ అయిపోతుంది అని చెప్పారు స్టార్టింగ్ లో కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ హెచ్ఎంబివి అని చైనాలో వస్తుంది. సో ఇంకా చూడాలి అది అది ఎంతమంది ప్రాణాన్ని తీసుకుపోతుందో, కరోనా వచ్చి అదేదో ఒక సునామీలా వచ్చి అందరూ ఆ సునామీలోని కొట్టుకుని పోయారు, కరోనా అనే సునామీలోని. సో ఈ హెచ్ఎంపివి మనము ప్రే చేద్దాము. సో ఇంకో కరోనా లాగా తయారవ్వకుండా ఇది అక్కడితో ఆ కంట్రీలోనే ఎండ్ అయిపోతే బాగుంటుంది, స్ప్రెడ్ అవ్వకుండా వేరే ఏ కంట్రీస్ లో కూడా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడితో ఎండ్ అయిపోతే బాగుంటుంది అని మనం ప్రే చేద్దాము. ఓకే, నెక్స్ట్ సో ఫెనాటిక్. నెక్స్ట్ వర్డ్ వచ్చి ఫెనాటిక్. ఫెనాటిక్ అంటే ఏంటి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ థీరీస్, వాళ్ళ యొక్క ఓన్ బిలీఫ్ తో ఉంటారు, నమ్మకంతో. అది రిలీజియన్ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ ఏదైనా సరే, మతోన్మాది అని కూడా అంటుంటాం, అంటే వాళ్ళ యొక్క ఓన్ దీంతో ఉంటారనమాట. అండ్ పొలిటికల్ ఇష్యూస్ లో కూడా అంటే వాళ్ళ ఒపీనియన్ గా, అంటే నేను అనుకుంది కరెక్ట్ అన్నట్టు ఒపీనియేటెడ్ గా ఉంటుంటారు అనమాట, మతోన్మాది అంటే రిలీజియన్ పరంగా. సో దాన్ని అలా ఉండే వాళ్ళని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే సింగిల్ వర్డ్ తోని ఫెనాటిక్ అని చెప్పొచ్చు. ఓకే, ఫెనాటిక్.
నెక్స్ట్ ఫ్లోరా. ఫ్లోరా అంటే ఏంటి? ఫ్లోరా ఫోనా అని అంటుంటాం అనమాట. సో ఫ్లోరా అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలోని పెరిగే ప్లాంట్స్ ని మనము ఫ్లోరా అంటాం. అంటే ఆ రీజియన్ లోనే పెరుగుతూ ఉంటాయి అవి. సో వాటిని మనం ఫ్లోరా అని అనొచ్చు. నెక్స్ట్ ఫుగిటివ్. సో ఫుగిటివ్ అంటే ఏంటి అని అంటే కొంతమంది ఉంటుంటారు లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం మన ఇంట్లోనే అనుకోవచ్చు, సిబ్లింగ్స్ ఉంటారు. ఓకే, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళు ఏంటి అని అంటే ఏదైనా ఇప్పుడు మమ్మీ ఒక వర్క్ చెప్పింది, వెళ్ళి అది పట్టుకురారా, అక్కడ సర్ఫ్ ఉంది, అక్కడ బయటకు వెళ్ళి సర్ఫ్ తీసుకుందా అని చెప్పి అంటారు. ఏదైనా పని చెప్పినప్పుడు ఏంది ఒకరి మీద ఒకరు వేసుకుంటుంటారు. కొంతమంది ఏంది దాక్కుంటారు. ఓకే, నేను ఏదో వర్క్ చేస్తున్నట్టు లేకపోతే పడుకున్నట్టు అలా యాక్టింగ్ చేస్తుంటారు. అంటే ఎస్కేప్ అవ్వడానికి అనమాట, తప్పించుకోవడానికి, వర్క్ నుంచి తప్పించుకోవడానికి. సో ఇంకొంతమంది ఏంది, ఇంకా ఆ అమ్మాయి పడుకుంది కదా ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకొకరు ఎవరైనా ఉంటే పిల్లలకి వాళ్ళకి చెప్తుంటారు. ఓకే, సో అలా వాడేంటి దొరికిపోయాడు అనమాట, ఏంటి పని చేయడానికి. సో ఫ్యూగిటివ్ అంటే ఏంటి అంటే ఎస్కేప్ అవ్వడం అనమాట, తప్పించుకోవడం, ఎస్కేప్ అవ్వడం, దాంకోవడం. సో ఇవన్నిటిని కూడా మనం ఫ్యూగిటివ్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా కాన్వర్సేషన్ లో నువ్వు దాంకుంటావు, నువ్వు పని దొంగవి, నువ్వు ఊరికే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటావు అని ఏదైనా మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీస్ తో కాన్వర్సేషన్ వచ్చినప్పుడు మీరు ఈ వర్డ్ ని యూజ్ చేయొచ్చు, ఏంటి ఫిగిటివ్ అని యూజ్ చేయొచ్చు. సో మీరు అలా యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మీరు యూస్ అయితే చేయండి, మీకు మీ యొక్క వొకాబులరీ డెవలప్ అయినట్టు ఉంటుంది. ఏంటి వినే వాళ్ళకి కూడా ఓకే వీడు ఏందో కొత్త కొత్త వర్డ్స్ అని యూస్ చేస్తున్నాడు అంటే వీడికి ఇంగ్లీష్ లో మంచి గ్రిప్ ఉంది అని అనుకుంటారు. చూసేవాళ్ళు వినేవాళ్ళు కూడా అలా అనుకుంటారు. అండ్ మీకు కూడా ఒక టైప్ ఆఫ్ రివిజన్ అయినట్టు ఉంటుంది. మీ యొక్క ఇంగ్లీష్ కూడా మంచిగా, ఇప్పుడు రేపు మీరు సెలెక్ట్ అయ్యి ఒక ఏదైనా ఒక జాబ్ కి సెలెక్ట్ అయ్యి ఒక బ్యాంక్ పిఓ గానో లేకపోతే లోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ కానీ మీరు సెలెక్ట్ అయ్యి వెళ్తే అక్కడ కూడా మీరు కమ్యూనికేట్ చేయడానికి మీకు ఇక్కడ నుంచి అంటే గ్రౌండ్ స్టేజ్ నుంచి మీరు ప్రాక్టీస్ అయినట్టుంది. సో అప్పటికప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి అంటే కుదరదు. సో ఇప్పటి నుంచి మీరు ఒక టైప్ ఆఫ్ లెవెల్లో మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఉంటే, సో ఆల్రెడీ ఇవి ఎలాగో చదువుతూ ఉన్నారు, సో మీరు యూసేజ్ చేయడమే తక్కువ. సో యూసేజ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది మైండ్ లోని. సో ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ లెవెల్ స్టేజ్ క్యాడర్ కి వెళ్ళినప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక సొసైటీలోని ఒక రెస్పెక్ట్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ జియాలజీ. సో జియాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఎర్త్ గురించి స్టడీ చేయడము, ఎర్త్ యొక్క రాక్స్, కింద ఉన్న సాయిల్, లో ఉన్న సాయిల్. సో దీని అన్నిటి యొక్క స్టడీని మనము జియాలజీ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్క్రీడబుల్. ఇన్క్రీడబుల్ అంటే నమ్మలేంది అనమాట, అంటే మనం దాన్ని నమ్మలేము. సో దాన్ని ఇన్క్రీడబుల్ అంటున్నాము. ఓకే, సో ఇక్కడితో మనకి ఎన్ని అయ్యాయి? 130. అంటే 30 ఈ సెషన్ కొత్తగా చూసే వాళ్ళకైతే 30, ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకైతే ఇది 130 వర్డ్స్ మీకు ఆల్రెడీ మీరు మెమరైజ్ అయిపోయాయి, మీకు గుర్తుండిపోయింది. సో ఇప్పుడు ఒకసారి నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను మీకు, నేను ఈ సెషన్ అయ్యే లోపు అన్ని మీకు గుర్తుండేటట్టు చేస్తానని చెప్పానా లేదా? సో అందుకని ఇప్పుడు మనం 30 వర్డ్స్ ఇక్కడ కవర్ చేసాం కాబట్టి, సో ఒకసారి మనం అన్ని కూడా రీక్యాప్ చేసుకుందాం, రివిజన్ చేసుకుందాం ఫాస్ట్ గా. సో అప్పుడు మీకు గుర్తుంటుంది. ఓకే, సో స్కిప్ చేయకుండా మీరు వినండి. అండ్ నాతో పాటు మీరు కూడా మైండ్ లోని రీకాల్ చేసుకోండి, కుదిరితే మీ నోట్ తో కూడా బయటికి చెప్తూ ఉండండి మీనింగ్స్ ని. ఓకే, నెక్స్ట్ ఫ్యాటల్. ఫ్యాటల్ అంటే ఏంటి? డెత్, విచ్ లీడ్స్ టు డెత్. గ్లూటన్, ఎక్కువగా తినేవాళ్ళు, ఎక్సెస్ గా తినేవాళ్ళు. సో ఇల్లిటరేట్, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామినేషన్ లోని స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేసే వాళ్ళని ఇన్విజిలేటర్ అంటుంటాము. నెక్స్ట్ ఒపేక్. సో సన్ పడినప్పుడు సన్ యొక్క లైట్ ని దాని నుంచి పాస్ చేయకుండా ఉండే బాడీస్ ని, ఉండే ఆబ్జెక్ట్స్ ని ఒపేక్ అంటుంటాము. నెక్స్ట్ సాక్రిలిజ్. సో హోలిస్టిక్, లైక్ కొన్ని హోలీ పరంగా, లైక్ రిలీజియన్ పరంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న వాటిని వ్యాలేట్ చేయడము, సో దాన్ని ఫాలో అవ్వకపోవడము. నెక్స్ట్ సోలిలిక్యూ. సో అంటే
మనలో మనమే, సో వాళ్ళే మాట్లాడుకోవడము, దాన్ని మనము ఈ వర్డ్ తో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉసరర్ అంటే ఏంటి? హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇచ్చే తీసుకునే వాళ్ళు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. నెక్స్ట్ వాలంటీర్, సో ఎవరి ఫోర్స్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వర్క్ చేయడానికి, సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. సో అబ్డికేట్ అంటే ట్రాన్ ని, ఉన్న పొజిషన్ ని గివ్ అప్ చేసేయడం వాళ్ళకి వాళ్ళే. సో అంబిగోస్ అంటే డబుల్ మీనింగ్, అంటే ఒక చెప్పిన దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉండడం, సో ఏది తీసుకోవాలో అర్థం కాకపోవడం. సో ఎనానమస్ అంటే తెలియని పర్సన్, అంటే ఒక పర్సన్ యొక్క పేరు తెలియకపోవడము. నెక్స్ట్ అపోస్టేట్, అపోస్టేట్ అంటే రిలీజియన్ యొక్క బిలీఫ్స్, వాళ్ళ యొక్క ఫెయిత్, రిలీజియన్ యొక్క ఫెయిత్ ని వాళ్ళు పక్కన పెట్టేయడం, అంటే దాన్ని అవాయిడ్ చేయడం. నెక్స్ట్ ఆడిటర్, సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడము, గో త్రూ చేయడం, వాళ్ళని ఆడిటర్ అని అంటుంటాము. సో బైలింగ్వల్, 2 లాంగ్వేజెస్ ని తెలిసిన వాళ్ళని బైలింగ్వల్ అంటుంటాము. నెక్స్ట్ బ్లాస్ఫెమీ, బ్లాస్ఫెమీ అంటే రిలీజియన్ సంబంధించిన వర్డ్. సో తప్పు, పాపము అన్నది చిన్న వర్డ్స్ అయిపోతాయి. బ్లాస్ఫెమీ అంటే అంతకు మించి ఇంకా పెద్ద తప్పు, పెద్ద నేరం అన్నమాట. నెక్స్ట్ బొకే, ఫ్లవర్స్ కి సంబంధించి. నెక్స్ట్ కొలీగ్, సో మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని కొలీగ్ అంటున్నాము. నెక్స్ట్ కాన్వాలసెన్స్ అంటే ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు అది గ్రాడ్యువల్ గా స్లోగా క్యూర్ అవుతూ రావడము. సో క్రెడ్యులస్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనం ఇది గుర్తుపెట్టుకున్నాం, అంటే నమ్మకం. డర్మటాలజిస్ట్, స్కిన్ గురించి, స్కిన్ యొక్క డిసీజెస్ గురించి ట్రీట్ చేసే వాళ్ళని డర్మటాలజిస్ట్ అంటాము. ఎడిబుల్ విచ్ ఈస్ ఫిట్ టు ఈట్. ఎపిడమిక్, లార్జ్ పాపులేషన్ ని డిసీజ్ తో స్ప్రెడ్ అవుతూ ఉండడం, డిసీజ్. ఫెనాటిక్, సో మతోన్మాది. ఫ్లోరా, పర్టికులర్ రీజియన్ లోని ప్లాంట్స్ ని గ్రో ఆ పర్టికులర్ రిలీజియన్ లో ప్లాంట్స్ ని పెరిగేదాన్ని ఫ్లోరా అంటాము. నెక్స్ట్ ఫ్యూగిటివ్ అంటే దాంకోవడం, ఎస్కేప్ అవడం. జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. నెక్స్ట్ ఇంక్రీడబుల్ అంటే నమ్మకం లేనిది, నమ్మలేనిది. సో మీకు ఒక రీక్యాప్ అయితే అయింది కదా, ఇంకా నెక్స్ట్ మనం నెక్స్ట్ లోకి వచ్చేద్దాము. నెక్స్ట్ 131 వర్డ్ ఏందో చూద్దాము. ఇండిఫాటిగబుల్, సో ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అని అంటే ఎనర్జీ లాస్ అవ్వకపోవడము, సో ఎగ్జాస్ట్ అవ్వకపోవడము. సో రోబోస్ ఉంటాయి, చిట్టి ఉంది, మన రజనీకాంత్ చేసిన చిట్టి ఉంది. ఆ చిట్టి ఏం చేస్తుంది? చిట్టికి ఎంత వర్క్ చెప్పినా సరే అది ఎనర్జీ లూజ్ అవ్వకుండా, దానికి ఏ మాత్రము అలసట ఏమి రాకుండా, అది ఫాస్ట్ గా ఎంత వర్క్ ఇచ్చినా సరే చేసేస్తూ ఉంటుంది. సో ఆ ఎనర్జీని కోల్పోకుండా, అంటే అలసట రాకుండా ఉండే ఒక స్టేజ్ ని మనం ఏమంటామంటే ఇండిఫాటిగబుల్ అని అంటుంటాం అనమాట. ఓకే, సో ఇన్ఫ్లేమబుల్ అంటే ఫైర్ కానిది. మీరు ఏవైనా కొన్ని ఆబ్జెక్ట్స్ ఏదైనా కొన్నప్పుడు ప్యాకేజ్ మీద, అంటే బాక్స్ యొక్క సీలింగ్స్ మీద ఏం చేయాలంటే ఇట్ ఈస్ ఫ్లేమబుల్ అని అంటారు. గ్లాస్ వస్తువులు, గ్లాస్ కి సంబంధించిన వస్తువులు అని అంటే అవి హ్యాండిల్ విత్ కేర్ అని అంటుంటాము. అని వాటి మీద రాసి ఉంటుంది అనమాట. సో ఫ్లేమబుల్ అంటే ఇది కాలే అవకాశాలు ఉన్నాయి, అంటే ఇది బర్న్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఇందులో ఉన్నాయి అని చెప్పి బయట కాషన్ అనేది వాడు మెన్షన్ చేస్తుంటాడు. సో అలాగా దానికి ఆపోజిట్ ఏంటి? ఇన్ఫ్లేమబుల్ అంటే అవి ఫైర్ అసలు కావు. నెక్స్ట్ ఇర్రివోకబుల్, సో రివోకబుల్ అంటే ఈ వర్డ్ లోనే మీకు అర్థం అవుతుంది, అంటే రిటర్న్ రానివి, బ్యాక్ చేయలేనివి. ఓకే, ఇర్రివర్సబుల్ అని కూడా అంటుంటాం, అంటే రివర్స్ చేయలేనిది, బ్యాక్ ప్రాసెస్. సో మీరు కెమిస్ట్రీలో చూసుకుంటే రివర్సబుల్ ప్రాసెస్, రివర్సబుల్ రియాక్షన్ అని కూడా ఉంటుంది. అంటే రివర్సబుల్ అంటే అది రివర్స్ చేసేదానికి వీలు ఉంటుంది, ఇర్రివర్సబుల్ అంటే రివర్స్ చేయలేము. సో ఇర్రివోకబుల్ కూడా సేమ్ అదే మీనింగ్ అనమాట. సో నెపోటిజం, సో మనందరికి ఈ వర్డ్ తెలుసు. మనము ఏంటి అంటే బయట మీడియాలో వీటిల్లో హిందీ యొక్క సెలబ్రిటీస్ ని నెపోటిజం ఎక్కువగా ఉంటుంది అక్కడ, అంటే పర్టికులర్ రేస్ కి సంబంధించి కానీ పర్టికులర్ పీపుల్ కి సంబంధించి వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే, దాన్ని నెపోటిజం అంటే వేరే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేయడం. సో దాన్ని నెపోటిజం అంటాము. నెక్స్ట్ నో వాయిస్, సో నో వాయిస్ అంటే ఏంటంటే, నో వాయిస్ అంటే
ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, సో ఫ్రెషర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. దీని యొక్క సినోనిమ్ ఫ్రెషర్ అని కూడా. సో నో వాయిస్ అంటే ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే పర్టికులర్ ఏదైనా ఫీల్డ్ లో కానీ సో నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే, దాని గురించి ఏమీ తెలియదు. సో అలాంటి ఒక స్టేట్ ని, ఆ మీనింగ్ ని మనం నో వాయిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి అదో ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏంటి అంటే కాయిన్స్ కలెక్ట్ చేయాలి, దాని మీద ఏంటి స్టడీ చేయాలి, సో ఇటువంటివన్నీ ఉంటుంటుంది. సో వాళ్ళని ఆ స్టడీ చేయడము, కలెక్ట్ చేయడం, ఆ ప్రాసెస్ ని న్యూమిస్మాటిక్స్ అంటుంటాం అనమాట. నెక్స్ట్, ఆబిచ్యురీ. సో ఆబిచ్యురీ అంటే ఏంటి అని అంటే చావు వార్త. మనందరికి తెలుసు, మొన్నే మనము ఆ అమరన్ మూవీ కూడా చూసాము, సో మిలిటరీకి సంబంధించి. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మన కోసము అంత దూరం వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు, దేశాన్ని కాపాడాలి, మనల్ని కాపాడాలి, సివిలియన్స్ ని కాపాడాలి అని చెప్పి. సో వాళ్ళకి ఏదో ఒక రోజు డెత్, కొంతమంది అయితే వార్స్ లో అలా చనిపోతారు, డెత్ జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్, ఐ మీన్ వాళ్ళకు ఉన్నంత సర్వీస్ వరకు వాళ్ళు సర్వీస్ చేసి మళ్ళీ హెల్తీగా రిటర్న్ వస్తుంటారు ఫ్యామిలీస్ దగ్గరికి. సో అది వేరే విషయము. కానీ అక్కడ వాళ్ళు వాళ్ళకి గనక వాళ్ళు గనక చనిపోవడం జరిగితే, సో ఆ వార్తని వాళ్ళు హౌస్ కి, అంటే ఇంట్లో ఫ్యామిలీకి వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా. సో ఆ చావు వార్తని మనం ఏమని చెప్పచ్చు అంటే ఇంగ్లీష్ లోని అబిచ్యురీ అని చెప్పచ్చు. సో అబిచ్యురీ అంటే చావు వార్త అన్నమాట. ఓకే. నెక్స్ట్, పెసిఫిస్ట్. సో పెసిఫిస్ట్ అంటే ఏంటి అని అంటే, పెసిఫిస్ట్ లోని మీకు ఏమనిపిస్తుంది? పెసిఫిక్ ఓషన్ కనిపిస్తుందా లేదా పెసిఫిస్ట్ అనే వర్డ్ లో? సో పెసిఫిక్ ఓషన్. సో ఇది ఎందుకు చెప్పా అంటే మీకు గుర్తుండడానికి అనమాట, ఇది ఒక ట్రిక్ లాగా మీరు అనుకోవచ్చు. సో పెసిఫిస్ట్ అంటే పెసిఫిక్ ఓషన్ కదా. సో పెసిఫిక్ ఓషన్ అంటే ఒక స్టోరీ లా చెప్తాను, సో అప్పుడు మీకు గుర్తుంటుంది. సో పెసిఫిక్ ఓషన్ లోని వేరే కంట్రీ వాళ్ళు వార్కి వచ్చారు. సో కొంతమంది ఏంటి అని అంటే హీరోస్ ఉంటారు అనమాట, లైక్ సూర్య లాగా. సో సో అలా ఏంటంటే ఆ యొక్క పెసిఫిక్ ఓషన్ కి వెళ్ళి, ఇంకా నాకు ఏమి సోల్జర్స్, మిలిటరీ, ఆర్మీ, నాకు ఇంకేమీ ఎవరు అవసరం లేదు, నేను ఒక్కడనే వెళ్ళి హ్యాండిల్ చేసుకుని వస్తా అని చెప్పి డేరింగ్ అండ్ డాషింగ్ తో వెళ్తారు పెసిఫిక్ ఓషన్ కి. వేరే కంట్రీ వాళ్ళతో వార్ చేయడానికి వెళ్ళారనమాట, ఓషన్ మీద, పెసిఫిక్ ఓషన్ మీద. ఓకే. సో ఇక్కడ అది స్టోరీ మీరు అలా గుర్తు పెట్టుకోండి, సూర్య ఇలా వెళ్ళాడు పెసిఫిక్ ఓషన్ మీద ఫైట్ చేయడానికి అని చెప్పి. సో పెసిఫిస్ట్ అంటే ఏంటి అని అంటే, సో అదే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఎటువంటి సోల్జర్స్, మిలిటరీ పవర్ ఏమి లేకుండా నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకోగలను. సో అలా వెళ్ళే వాళ్ళని మనం ఏమంటామంటే పెసిఫిస్ట్ అంటాము. ఓకే. సో అలా వెళ్ళే వాళ్ళని ఏమంటాము? పెసిఫిస్ట్ అంటాము. నెక్స్ట్, ఫిలెస్టైన్. సో ఫిలెస్టైన్ అంటే ఏంటి అని అంటే, ఫిలిస్టైన్ అంటే ఏంటి అంటే, కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళకి ఎంజాయ్ చేయడం కానీ, ఆర్ట్ గురించి, డాన్స్ గురించి, కల్చర్, మ్యూజిక్, ఫుడ్, ఇలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు అర్థం చేసుకోదు దాని గురించి, మ్యూజిక్ గురించి. ఎవరైనా సాంగ్స్ పెట్టి వాళ్ళు వింటున్నా సరే, ఏం సాంగ్స్, ఎప్పుడు చూడు గోల్ వింటా ఉంటావు, ఆపు ఆపు అని అంటుంటారు చాలా మంది. మన ఇళ్లలోనే చూస్తుంటాము. మోస్ట్లీ ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ లోని ఇలాంటి బిహేవియర్ ఉంటూ ఉంటుంది. ఓకే. ఫుడ్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు అర్థం చేసుకోరు, దాన్ని అర్థం చేసుకోవాలని కూడా ట్రై చేయరు. అందులో ఏముంది, ఆ మ్యూజిక్ లో ఏముంది, ఆ లిరిక్స్ లో ఏముంది, ఎంత డెప్త్ ఉంది, ఏం మీనింగ్ ఉంది అని అర్థం చేసుకోవడానికి కూడా చూడరు. సో అలాంటి వాళ్ళని మనం ఏమని చెప్పచ్చు? ఫిలిస్టైన్ అని చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్, పెలాగరిజం. సో దీన్ని మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే కాపీ చేయడం అనమాట. సో ఒకరి యొక్క అంటే ఒకరు పబ్లిష్ చేసింది, ఓకే, అంటే అది ఏదైనా సరే, వీళ్ళు దాన్ని కాపీ చేసి, వీళ్ళు నాది, నేను చేసింది అది అని వేరే వాళ్ళ వర్క్ ని నా వర్క్ గా పబ్లిష్ చేసుకుని, నా వర్క్ గా నేను నా డప్పు కొట్టుకుంటూ ఉంటే దాన్ని మనము ఏమంటాము? సారీ పెలాగరిజం అంటుంటాం. ఓకే. పెలాగరిజం అంటుంటాం. నెక్స్ట్, ప్లూటోక్రసీ. సో ఇక్కడ మీరు క్రెసీ అని అంటే ఆ వర్డ్స్ అన్ని కూడా నేను సపరేట్ గా రాశాను. సో ప్లూటోక్రసీ అంటే ఏంటంటే రిచెస్ట్ పీపుల్,
సో రిచెస్ట్ పీపుల్ గవర్నమెంట్ ని అంటే గవర్నమెంట్ ని గవర్న్ చేయడము, ఓకేనా, ఒక దగ్గర పరిపాలించడం. సో రిచెస్ట్ పర్సన్ పరిపాలిస్తే దాన్ని ప్లూటోక్రసీ అంటాము. నెక్స్ట్ ఆటోక్రసీ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ మెన్, అంటే ఒక్కరి చేతిలోనే గవర్నమెంట్ అంతా కూడా ఒక్కరి చేతిలోనే ఉంటే, ఒకరే మేనేజ్ చేసుకుంటుంటే గవర్నమెంట్ అన్నిటిని, సొసైటీని అన్నిటిని. సో ఆ యొక్క ఆ యొక్క పరిపాలన మనం ఏమంటామంటే ఆటోక్రసీ అంటుంటాము. నెక్స్ట్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే ఏంటంటే ఆ ఒక పర్టికులర్ స్టేట్ యొక్క అఫీషియల్స్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే వాళ్ళని మనము ఆ యొక్క పరిపాలనని మనం బ్యూరోక్రసీ అంటాము. అంటే స్టేట్ అఫీషియల్స్ అనమాట. స్టేట్ అఫీషియల్స్ స్టేట్ అఫీషియల్స్ ద్వారా పరిపాలన అనేది జరుగుతూ ఉంటే వాటిని మనం బ్యూరోక్రసీ అంటాము. ఇంకా నెక్స్ట్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అంటే ఏంటంటే మనందరికి తెలుసు, వీఆర్ ఇన్ ది డెమోక్రసీ. అంటే పీపుల్ ఎవరైతే పరిపాలించాలి అని చెప్పేదాన్ని పీపుల్ వాళ్ళ యొక్క ఇష్టంతోని, మనము ప్రజలు వాళ్ళ యొక్క ఇష్టంతోని ఓట్లు వేసి ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని డెమోక్రసీ అంట, అంటే పీపుల్స్ గవర్నమెంట్. ఓకే, ఒక వర్డ్ లో చెప్పాలంటే పీపుల్స్ గవర్నమెంట్. ఓకే, సో మీకు ఇక్కడ నేను చెప్పబోయేవన్నీ కూడా ఇదిగో బ్యూరోక్రసీ. సో అంటే వస్తుండే ఈ ఎలాగో ఇక్కడ ప్లూటోక్రసీ అనేది వచ్చింది కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్రసీ అనే వర్డ్స్ అన్ని ఒకే దగ్గర పెట్టి నేను మీకు చెప్పాను అనమాట. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ప్లూటోక్రసీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు. ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏదో అవుతుంది, నాకు ఏదో పాజిటివ్ గా జరుగుతుంది అని నమ్మే వాళ్ళు, ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క భావంతో ఉండే వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటాం అనమాట. ఓకే, ఆ యొక్క ఫీలింగ్ ని, ఆ యొక్క పర్సన్ ని ఆప్టిమిస్ట్ అంటాము. ఆ ఫీలింగ్ తో ఉండే వాళ్ళని ఆప్టిమిస్టిక్ అంటాం. ఆ ఫీలింగ్ ని ఆప్టిమిస్టిక్ అంటాము. ఓకే, ఆప్టిమిస్ట్. నెక్స్ట్ సైకాలజీ. సో సైకాలజీ మనందరం వినే ఉంటాం. సైకాలజీ అంటే మనుషుల యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క బిహేవియర్, దాన్ని స్టడీ చేసేదాన్ని సైకాలజీ అని అంటాము. సో అది చాలా టఫ్ టాస్క్ మనం ఏదో అనుకుంటాం సైకాలజీ అని. అది దాన్ని చదవడము, దాన్ని నేర్చుకోవడము, దాన్ని అభ్యసించడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. సో మనుషుల్ని చదవడం, మనుషుల యొక్క మైండ్, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తన చదవడం, దాన్ని మనం సైకాలజీ అంటాము. నెక్స్ట్ రీక్లూస్. సో రీక్లూస్ అంటే ఏంటి అని అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అని అంటే కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళకి హ్యూమన్స్ కానీ హ్యూమన్ యొక్క బిహేవియర్ నుంచి, ఓకే, అంటే వరల్డ్ యొక్క ప్లెజర్స్, అంటే లగ్జరీ లైఫ్ నుంచి, ఓకే, ఈ వీటన్నిటి నుంచి దూరంగా వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని, ఆ యొక్క ప్రాసెస్ ని మనము రీక్లోస్ అని అనొచ్చు. ఓకే, రీక్లూస్. ఓకే, దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్లోజ్ అంటే ఏంటి, ఒకరికి బాగా క్లోజ్ గా ఉండడము. ఓకే, ఇక్కడ రీక్లూస్ అని క్లోజ్ లా గుర్తుపెట్టుకోండి. క్లోజ్ కి దగ్గరగా ఉంది కదా ఈ వర్డ్. సో రీక్లోజ్ అంటే ఇప్పుడు రీ అనే వర్డ్ ఏదైనా ముందు వచ్చింది అంటే దానికి ఆపోజిట్ ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అది. సో రీక్లూజ్ అంటే ఏంటి అని అంటే అదే క్లోజ్ గా లేకపోవడం, అంటే వరల్డ్ యొక్క ప్లెజర్స్, ఓకే, దాని నుంచి క్లోజ్ గా లేకపోవడం, అంటే వాళ్ళు ఎలోన్ గా ఉండడము, వాళ్ళ యొక్క ఓన్ థీరీస్ తో వాళ్ళు ఉండడము. ఓకే, సో దాన్ని మనం రీక్లోజ్ అంటాం. ఓకే, సో క్లోజ్ నుంచి మీరు రీక్లోజ్ అలా అలా రీఓపెన్ అంటున్నాం కదా. ఓకే, అంటే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేదాన్ని రీఓపెన్ అంటాము. సో అలాగే రీక్లోజ్ అని గుర్తుపెట్టుకొని, సో క్లోజ్ గా ఉండరు వాళ్ళు, మనుషులతోని మెలగరు. ఓకే, మనుషులతో క్లోజ్ గా ఉండరు, వాళ్ళు సపరేట్ గా ఎలోన్ గా ఉండాలనుకుంటారు. సో వరల్డ్లీ ప్లెజర్స్ నుంచి దూరంగా ఉంటారు. ఓకే, అంటే వాళ్ళు క్లోజ్ గా ఉండట్లేదు ఎవరితో. ఓకే, సో అందుకని రీక్లోజ్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. రీక్లోజ్ ఇది యాక్చువల్ గా రీక్లోజ్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీట్. సో షీట్ అంటే ఏంటి అంటే మీరు మూవీస్ చూసే ఉంటారు అందరూ కూడా. సో మీకు నేను ఇక్కడ చెప్పేది అన్ని కూడా మీకు ఏంటి అని అంటే, మీరు ఈ వర్డ్ ఏదైనా ఒక వర్డ్ వినంగానే మీకు దాని వెనక నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నది మీకు ఆ వర్డ్ చూడంగానే నా ఎక్స్ప్లెనేషన్ గుర్తుకొచ్చి, మీకు ఆబ్వియస్ గా ఎక్స్ప్లెనేషన్ గుర్తు కనుక వచ్చేస్తే మీకు దాని మీనింగ్ కూడా మీకు గుర్తు వచ్చేస్తుంది అనమాట. అది నా యొక్క మెయిన్ మోటో. నా యొక్క టీచింగ్ ఇలా ఉండడానికి నా మెయిన్ మోటో వచ్చేసి అది.
ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కి అంటే మీరు వర్డ్ చూడంగానే మీకు అది గుర్తుకు రావాలి మీ ఎగ్జామ్ లో కానీ ఎక్కడైనా రివిజన్ చేసేటప్పుడు కానీ. ఓకే, సో అందుకని నేను మీ యొక్క పాయింట్, మీ యొక్క బ్రెయిన్ ని నేను తీసుకుని, అంటే మీరు ఎలా ఆలోచిస్తారు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను ఇక్కడ నేను చెప్పే ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఉంటుంది. ఓకే, సో డైలీ గోయింగ్ ఎగ్జాంపుల్స్ మీదే నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తూ ఉంటాను. సో షియట్ అంటే ఏంటి అని అంటే, మూవీస్ లో మీరు చూసే ఉంటారు, కత్తిసి పోలీసులు కానీ దొంగలు కానీ ఒకటి మీరు ఓకే, పురాతన కాలంలో రాజులు ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఒకటి కత్తి పెట్టుకుని ఉంటారు అనమాట ఇలాగా. సో ఎవరైనా అకస్మాత్తుగా ఎవరైనా ఎనిమీస్ కానీ ఏదైనా వాళ్ళకి సందేహం కలిగే బిహేవియర్ ఉన్న పర్సన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సడన్ గా ఇలా తీసేసి ఇలా కత్తి పెట్టుకుంటారు వాళ్ళ యొక్క హెడ్ మీద. ఓకే, మీరు మగధీరాలో చూడొచ్చు సినిమాలోని. ఓకే, ఆ పురాతన కాలం అంటే పురాతన కాలంని సందేశించి ఏదైనా మూవీస్ ఉన్నా కానీ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఇలా తీస్తారనమాట. సో ఆ కత్తి వాళ్ళు ఇక్కడ నుంచి తీసినప్పుడు వాళ్ళు ఏమి బాడీకి కట్టుకోవడము అలా ఏమి ఉండదు, దానికి ఒక ఒక కవర్, ఇప్పుడు మన ఫోన్స్ కి ఎలాగైతే కవర్స్ ఉంటాయో కేసెస్ ఉంటాయో, సో అలానే కత్తి పెట్టుకోవడానికి కూడా సేమ్ అదే సైజ్ తగ్గట్టు వాళ్ళు ఒక క్లాత్ అంటే థిక్ క్లాత్ కానీ ఒక లెదర్ కానీ సో అటువంటి దాంతోని కుట్టేసి ఉంటుంది అనమాట. అది వాళ్ళు ఇక్కడ సెట్ చేసుకుంటారు. సో సెట్ చేసుకుని అక్కడి నుంచి కత్తిని ఇలా తీస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు కత్తి అక్కడ ఫిట్ చేస్తే వాళ్ళకి తగులుది, వాళ్ళకి గాయం అవుతూ ఉంటుందిగా. సో ఇటువంటిది ఏమీ లేకుండా అది అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుని ఉంటారు అనమాట. సో ఆ యొక్క ఫిట్టింగ్ ని, అంటే ఇప్పుడు మనం మొబైల్స్ సేఫ్టీగా ఉండాలని చెప్పి మనం ఎలా కేసెస్ పెట్టుకుంటూ ఉంటాము మొబైల్స్ కి, సో కత్తి కూడా కత్తి అనేది సడన్ గా ఎవరైనా తీసినప్పుడు కానీ అది వాళ్ళకి తగలకుండా సో ఆ యొక్క మెటీరియల్ అనేది కాపాడుతూ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటాము అంటే షియట్ అంటుంటాము. ఓకే, సో దాన్ని మనం షియట్ అంటాము. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సో సొవెనీర్. సో సొవెనీర్ అంటే ఏంటి అని అంటే, ఒక ఈవెంట్ ఏదైనా ఒక మెమరీగా ఒక ఈవెంట్ జరిగింది, సో దానికి గుర్తు ఉండిపోయేటట్టు దాని యొక్క మెమరీగా మనం మన దగ్గర ఏదైనా పెట్టుకోవడం. ఓకే, రిమైండర్ గా దాన్ని రిమైండ్ చేసుకుంటూ. సో మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనము ఇప్పుడంటే మొబైల్స్ వచ్చేసి కెమెరా చాలా అవైలబుల్ లో వచ్చేసింది. అన్నిటి కూడా ఒక 5,000 పెట్టినా సరే కెమెరా ఉన్న మొబైల్స్ ఈజీగా దొరికిపోతున్నాయి. సో పాత కాలంలో ఏంటంటే వాళ్ళు కెమెరా సపరేట్ గా పర్చేస్ చేసుకునే వాళ్ళు, ఏంటి మెమరీస్ ని క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన అడ్డమైన సొల్లు అడ్డమైన అన్ని కూడా మనము కెమెరా ఉంది ఫ్రీగా, స్టోరేజ్ ఉంది ఫ్రీగా అని చెప్పేసి ఊరికే ఏది పడితే అది క్లిక్ చేసుకోవడం, వాట్సాప్ లో స్టేటస్లు పెట్టడం, సో ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేయడము, ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ స్నాప్ చాట్స్ వచ్చేసరికి కొంతమంది అయితే మరీ అసలు ఏం చేసినా సరే వాళ్ళ లైఫ్ లో ఏం చేసినా సరే ఊరికి ప్రతి స్నాప్లు తీసుకోవడం, స్నాప్ చాట్ లోకి వెళ్ళినా స్నాప్లు తీసుకోవడం, అది స్నాప్ చాట్ లో పోస్ట్ చేసేయడం, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మామూలుగా. ఓకే, కానీ అప్పట్లోని కెమెరా అనేది చాలా ఒక వాల్యుబుల్ థింగ్ అనమాట. సో వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాగా మెమరీస్ ని క్యాప్చర్ చేయాలి, మూమెంట్స్ మనకు ఒక మెమరబుల్ గా ఉండాలి అని చెప్పి కెమెరాస్ తీసుకెళ్లి స్నాప్స్ తీస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ దీని యొక్క మీనింగ్ కూడా అదే అనమాట. ఏంటి అంటే జరిగిన ఒక ఈవెంట్ కానీ ఏదైనా సరే దానికి రిమైండర్ గా ఏదో ఒకటి పెట్టుకోవడం మన దగ్గర, దానికి గుర్తుగా. ఓకే, నెక్స్ట్ వర్బాటిమ్. సో వర్బాటిమ్ అంటే ఏంటంటే, ఇది మీకు బాగా గుర్తుండాలి అని అంటే, వర్బ్ అంటే ఏంటి, ఒక వర్డ్ అంతేనా కదా. వర్బ్ అంటే ఒక వర్డ్, ఇక ఏదైనా సెంటెన్స్ ని మనం వర్బ్ అంటామా, అనం కదా. సో వర్బ్ అంటే ఒక వర్డ్. సో ఇక్కడ వర్బాటిమ్ అంటే ఏంటంటే, వర్డ్ కి వర్డ్ యాక్చువల్ గా ఇప్పుడు కొంతమంది థీసిస్ చేస్తుంటారు ప్రాజెక్ట్స్ మీద వాటి మీద. ఓకే, సో అక్కడ వర్డ్ టు వర్డ్ అనేది కాపీ చేయకూడదు. అంటే వాళ్ళ యొక్క ఓన్ ఆల్రెడీ ఆ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఎవరైనా చేసే ఉంటారు థీసిస్, ఎనాలిసిస్.
సో వాటిని రిఫరెన్స్ గా పెట్టుకుని వీళ్ళ థీసిస్ రాస్తుంటారు, కానీ అది అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వీళ్ళ యొక్క థీసిస్ ఉండకూడదు. అది రిఫరెన్స్ పెట్టుకోవచ్చు, వీళ్ళ యొక్క ఓన్ కంటెంట్ తోని ఈ థీసిస్ ఉండాలి. ఓకే, కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే సేమ్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేస్తూ ఉండాలి అని అంటుంటారు. సో వాటిని మనము ఉన్నది ఉన్నట్టు వర్డ్ బై వర్డ్. ఓకే, సో వర్బ్ అంటే ఏంటి? వర్డ్ అన్నమాట. సో వర్డ్ టు వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా మనము అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రెజెంట్ చేసేదాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? వర్బాటిమ్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే మీకు వర్బ్ అంటే వర్డ్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. వర్డ్ బై వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా దింపడం అనమాట. నెక్స్ట్ వెటరన్. సో వెటరన్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ లోని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్ లోని వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్ కానీ వాళ్ళ యొక్క వర్క్ కానీ చేస్తూ ఉన్న వాళ్ళని మనం ఏమని చెప్పచ్చు అంటే వెటరన్ అని చెప్పచ్చు. ఓకే, ఇది మనం ఎవరినైనా సంబోధించినప్పుడు, ఎవరి గురించి అయినా గ్రేట్ పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క వర్డ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు మన డైలీ కమ్యూనికేషన్ లో కూడా. నెక్స్ట్ ఇంకా బ్రెత్. సో బ్రెత్ అంటే ఏంటి అని అంటే, మీరు ఇంగ్లీష్ మూవీస్ లో కానీ క్రిస్టియన్స్ ఉన్న మూవీస్ లో కానీ ఎవరైనా చూస్తే, లేకపోతే కొంతమంది బాగా సౌండ్ పార్టీ వాళ్ళు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇది అనేది చేస్తుంటారు. ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు కొంతమంది డెత్ ఎవరైనా చనిపోయి ఉంటారు మన ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ, మూవీస్ లో నేను చెప్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చనిపోయిన రోజు కానీ, ఓకే అంటే 1 year కో 2 year కో, లేదంటే చనిపోయిన తర్వాత రీసెంట్ గా ఎప్పుడైనా వాళ్ళని చూడాలి, వాళ్ళు గుర్తొస్తున్నారు అంటే వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడవడం, వాళ్ళ యొక్క మెమరీస్ ని రీకాల్ చేసుకోవడం, ఫీల్ అవ్వడం చేస్తుంటారు మామూలుగా మూవీస్ లోని. సో వెళ్ళేటప్పుడు ఖాళీ చేత్తో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు. మనం ఎక్కువగా తీసుకెళ్లేది మనము ఎటువంటిది చూస్తుంటామంటే, మన సైడ్ అంటే దండలు ఉంటాయి కదా, పూల దండలు ఇలా ఉంటూ ఉంటది థ్రెడ్ తో చేసింది. సో అది తీసుకెళ్తుంటాము. కానీ ఇంకొంతమంది పాష్ గా ఉండేవాళ్ళు, సౌండ్ పార్టీ వాళ్ళు, క్రిస్టియన్స్ అంటే ఫారినర్స్, వీళ్ళు ఎలాంటివి తీసుకెళ్తారంటే ఇలాగా సర్కిల్ షేప్ లో ఉంటుంది అనమాట. పువ్వులతోని గడ్డితోని, అది అనేది లీవ్స్ గడ్డి కాదు, ఆ ఆకులతోని పువ్వులతోని అది డెకరేట్ చేస్తుంటారు. మీరు చూసే ఉంటారు, కానీ మీరు అది మీకు దాన్ని ఈ పేరుతో పిలుస్తారని మీకు తెలిసి ఉండదు. ఓకే, సో పువ్వులతోని లీవ్స్ తోని ఇది డెకరేట్ చేసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అది అక్కడ పెట్టి, సో ఇలాగా కండోలెన్స్ అంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట దాని మీద. సో అది ప్రాసెస్ ని మీరు చూసే ఉంటారు మూవీస్ లోని. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఆ యొక్క గార్లాండ్ అని చెప్పొచ్చు మనం, సర్కిల్ షేప్ లో ఉంటుంది, లీవ్స్ తోని ఫ్లవర్స్ తోని డెకరేట్ చేసి ఉంటుంది. సో దాన్ని మనము ఏంటి వ్రత్ అని అంటుంటాం. ఓకే, దాన్ని మనము ఈ పేరుతో పిలవచ్చు. నెక్స్ట్ ఆక్రోఫోబియా. సో ఫోబియా అంటే ఏంటి? భయం అనమాట. వాటర్ యొక్క భయాన్ని హైడ్రోఫోబియా అంటుంటాము. సో ఆక్రోఫోబియా అంటే ఏంటంటే హైట్స్. చాలా మందికి పైన అంటే మిద్ది పైకి వెళ్ళి ఉండడం కూడా, అక్కడి నుంచి కింద చూడడం కూడా భయంగా ఉంటుంది. ఓకేనా, అంటే హైట్స్ యొక్క ఫియర్. కొంతమందికి అంత హైట్ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే పైకి ఎక్కాల్సి వస్తుంది. పైకి ఎక్కడం, పైనుంచి చూస్తే అక్కడ వ్యూ అంతా కనిపించడము, అలాగా హిల్ స్టేషన్స్ కానీ బీచ్ లో కానీ, ఓకేనా, అలా ఉంటుంటది. అక్కడికి వెళ్ళి చూస్తే పాయింట్ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి హైట్స్ అంటే ఫియర్ ఉంటుంది చాలా మందికి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి రావడానికి కూడా ఇష్టపడరు, అంటే హైట్ అంటే భయం అనమాట. సో ఆ భయాన్ని మనం ఏమని చెప్పచ్చు? ఆక్రోఫోబియా అని చెప్పచ్చు. నెక్స్ట్ యాస్థెటిక్. సో యాస్థెటిక్ అంటే ఏంటి అంటే, సో యాస్థెటిక్ కి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అది కూడా ఇక్కడే ఉంది. యాస్థెటిక్ అండ్ అలాగే యాస్థెటిక్ రెండు కొంచెం స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ ఒకేలా ఉంటుంది, కానీ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, యాస్థెటిక్ అంటే ఏంటి అని అంటే, చాలా మంది ఇది ఎక్కువగా అమ్మాయిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఉంటారు కొంతమంది, మన ఇళ్లలో కూడా ఉంటారు, మన ఫ్రెండ్స్ లో ఉంటారు, ఇంకా మనం చెప్పుకుంటే మన లవర్స్ లో కూడా ఉంటారు చాలా మంది. బాయ్స్ కి నేను చెప్తుంది. సో ఏంటి అంటే, ఏదన్నా ఒక పింపుల్ వచ్చినా, లేకపోతే ఏమైనా ఇది వచ్చినా, అంటే ఫేస్ కొంచెము ట్యాన్ అయినా, ఏదైనా పింపుల్స్ వచ్చినా,
సో వాళ్ళు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. అయ్యో నాకు ఇది వచ్చేసింది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఏదో ఒకటి అప్లై చేయడం, క్రీమ్స్ కానీ నేచురల్ గా కానీ ఏదో ఒకటి అప్లై చేసి దాన్ని తగ్గించుకోవడానికి చూస్తుంటారు. అంటే బ్యూటీ యొక్క కాన్షియస్నెస్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే నేను అందంగా కనిపించాలి అనే ఒక ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అది సాధారణంగా అందరు అమ్మాయిల్లో ఉంటుంది, కానీ కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను అందంగా కనిపించాలి, బ్యూటీ మీద కన్సర్న్ ఎక్కువగా ఉంటుంది, కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళని ఆ యొక్క అంటే ఆ ఫీలింగ్ ని మనం ఏమని చెప్తాము అని అంటే యాస్థెటిక్ అని అంటాం. ఓకే, యాస్థెటిక్ అంటే బ్యూటీ మీద ఎక్కువ కాన్షియస్నెస్ ఉండడం అనమాట. నెక్స్ట్ యాస్థెటిక్ అంటే ఏంటి అని అంటే సెయింట్ అని చెప్పొచ్చు. ఓకేనా, చూసారా ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీనింగ్. చాలా మంది ఇది రెండిటికి వర్డ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, కొంతమంది అయితే ఒకటే అనుకుంటూ ఉంటారు. ఓకే, యాస్థెటిక్ అంటే వేరు, యాస్థెటిక్ అంటే వేరు. యాస్థెటిక్ అంటే సెయింట్. సెయింట్ అంటే ఎటువంటి డిజైర్స్, వరల్డ్లీ ప్రెషర్స్ ఏమీ లేకుండా వాళ్ళు చాలా సింపుల్ వే ఆఫ్ లివింగ్ ని ఇష్టపడుతూ ఉంటారనమాట. సో ఆ వే ఆఫ్ లివింగ్ ని యాస్థెటిక్ అంటుంటాము, సెయింట్ అనమాట. సో ఇది డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది, మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ అజెండా. ఇది మనము ఎక్కువగా మీటింగ్స్ జరిగేటప్పుడు, సో వాట్ ఈస్ యువర్ ఎజెండా ఫర్ ది మీటింగ్ అని అంటుంటాము. అంటే ఏదైనా స్పీచెస్ లో కానీ మీటింగ్స్ లో కానీ వాళ్ళు ఏం చెప్పాలి, ఆ మీటింగ్ లోని వాళ్ళు ఏం డిస్కస్ చేయాలి అని ఒక లిస్ట్ రాసుకుని ఉంటారు. సో ఆ పర్టిక్యులర్ లిస్ట్ ని మనము అజెండా అని చెప్పచ్చు. ఓకేనా, దాన్ని అజెండా అని అంటాము. ఇంకా నెక్స్ట్ యాంటీడోట్. మీరు యాంటీబయాటిక్స్ అంటుంటాము. ఓకే, యాంటీడోట్ అంటే ఏంటి అంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, పాయిజన్ కానీ ఇంకేదైనా కానీ తాగేస్తూ ఉంటారు. ఓకే, బాత్రూమ్ క్లీన్ చేసేవి డామెక్స్, హార్పిక్, పాయిజన్ ఏదైనా అవి తాగేసి చచ్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్ గా ఏమవుతుంది, ఇంకెవరైనా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్తాం, అవునా కదా. ప్రాణం పోతుంటే ఎవరు సైలెంట్ గా చనిపోతే బాగుంటది అని చెప్పి తమాషా చూస్తూ కూర్చోడం, వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఎవరు ఉండరు కదా. సో ఆబ్వియస్ గా ఎవరైనా సరే ఏం చేస్తారు, హాస్పిటల్ కి తీసుకెళ్తారు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క పాయిజన్ బాడీ మొత్తము పాకకుండా అక్కడితో అది బ్రేక్ అవ్వాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది ఇస్తుంటారు. సో దాన్ని మనం యాంటీడోట్ అంటే విరుగుడు మందు. పాము కాటేసినప్పుడు కూడా పాయిజన్ అనేది బాడీలో ఎక్కుతూ ఉంటుంది, సో దానికి విరుగుడు మందు అనేది ఉంటుంది అనమాట. సో అలానే దాన్ని ఆ విరుగుడు చేసే మందుని మనం ఏమంటాము అని అంటే యాంటీడోట్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఆక్వాటిక్ లైఫ్, ఆక్వాటిక్ యానిమల్స్, వాటర్ లో లివింగ్ చేసే అన్ని లివింగ్ థింగ్స్ అన్నిటినీ కూడా వాటర్ లో ఉండేదాన్ని ఆక్వాటిక్ అని అంటాము. నెక్స్ట్ యాసెటిక్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఆస్ట్రోనట్స్. సో ఆస్ట్రోనట్ అనగానే నాకు ఈ మధ్య రీసెంట్ కాలంలోని నాకు సునీత విలియమ్స్ గుర్తుకొస్తా ఉంటుందన్నమాట. సో ఆవిడైతే ఎన్ని రోజులైందో స్పేస్ లోకి వెళ్ళి ఇంకా అక్కడే ఉంది. క్రిస్మస్ నాకు అర్థం కాని ఏంటి అంటే, ఇప్పుడు మీరు బయట మీరు ఆన్లైన్ లో చూసుకున్నా సరే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ, అంటే స్పేస్ లోనే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట ఆవిడ. అంటే అది అన్ఫార్చునేట్ గా ఒక మిషన్ మీద వెళ్ళారు స్పేస్ కి. సో అన్ఫార్చునేట్ గా అక్కడ ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది, అది ఏ రీజన్ అయినా కానీ. అంటే వాళ్ళ మిషన్ యొక్క టార్గెట్ అయితే అన్ని రోజులు ఉండాలి వాళ్ళు అని అయితే కాదు. సో అన్ని రోజులు ఉండాలని కానప్పుడు వాళ్ళ దగ్గర క్రిస్మస్ కి సంబంధించిన యాక్సెసరీస్, అంటే రెడ్ వైట్ కి సంబంధించిన క్లాత్స్, ఆ యొక్క శాంటా క్లాస్ యొక్క హ్యాట్, ఇవన్నీ కూడా వేసుకుని స్నాప్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్ లోని. మరి అది క్రియేటెడ్ అయితే కాదు, అదైతే యాక్చువల్ గా దిగిన స్నాప్స్ అనమాట అక్కడ స్పేస్ లోని. సో అదైతే ఉంది. అంటే ఎలా అంటే ముందే ప్లాన్డ్ గా ఏమైనా చేశారా, లేకపోతే ఇంకేమైనా ఏమైనా శాటిలైట్స్ ద్వారా ఇంకేమైనా ఫుడ్ కానీ, సో ఇటువంటి అవసరమైనవన్నీ ఇంకెవరైనా పంపించారా? సో అదైతే జరగదు. ఇక్కడ మనం ఎర్త్ మీద ఉంటే అక్కడ పలానా దగ్గర ఉన్నాము అని అంటే కారులోనో, బండిలోనో, ట్రక్ లోనో అవసరమైనవి వస్తువులు పంపించినంత ఈజీ కాదు స్పేస్ లోకి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించడం అని అంటే.
సో ఇదంతా ఎందుకు ఓకే ఆస్ట్రోనట్. సో ఇది అనమాట ఆస్ట్రోనట్ అనగానే నాకు అది గుర్తుకొస్తుంది ఈ మధ్య కాలంలో. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సో అది ఎంత మాత్రం నిజమో ఏమో తెలియదు, నాకైతే ఆ డౌట్ ఉంది. సో మీరందరూ చూసుంటే మీకు కూడా సేమ్ డౌటే వచ్చి ఉంటుంది. సో ఆస్ట్రోనట్స్ అంటే ఏంటి అని అంటే వ్యోమగామి అని కూడా అంటుంటాము. అంటే స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటాము. నెక్స్ట్ ఆస్ట్రానమీ. ఓకే ఆస్ట్రానమీ ఇక్కడ ఉంది. ఓకే కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధించి, హార్ట్ యొక్క డిసీజెస్ కి సంబంధించి క్యూర్ చేసే వాళ్ళని డాక్టర్స్ ని కార్డియాలజిస్ట్ అంటాము. దాని యొక్క స్టడీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ని కార్డియాలజీ అంటాము. నెక్స్ట్ ఇది హైయెస్ట్, అంటే అన్ని డాక్టర్స్ అన్నిట్లో కూడా కార్డియాలజిస్ట్ అనేది చాలా టాప్ లో ఉంటుంది అనమాట కార్డియాలజీ. ఓకే నెక్స్ట్ ఇంకా అది నెక్స్ట్ తగ్గుకుంటూ వస్తుంది ఆర్డర్ అనేది, కానీ టాప్ లో డాక్టర్స్ లో కానీ స్టడీ ఆఫ్ అంటే మెడిసిన్ లో కానీ అన్నిట్లో టాప్ లో ఉండేది కార్డియాలజిస్ట్ అనమాట. నెక్స్ట్ కార్నివోరస్ అంటే మీట్ తినే యానిమల్స్, అంటే ఫ్లెష్ తినే యానిమల్స్ అన్నిటిని మనం కార్నివోరస్ అంటుంటాము. నెక్స్ట్ ఆస్ట్రానమీ అంటే స్టడీ ఆఫ్ సన్, మూన్, సో స్పేస్ లో ఉన్న వాటిని స్టడీ చేసేదాన్ని మనం ఆస్ట్రానమీ అంటుంటాము. నెక్స్ట్ క్యాసినో. సో మీరందరూ ఈ మూవీ సర్కారు వారి పాట మూవీ చూసే ఉంటారు. సో ఆ మూవీలోని హీరోయిన్ కీర్తి సురేష్ ఏం చేస్తుంటుంది, గ్యాంబ్లింగ్ అంటే కార్డ్స్, సో ఇవన్నీ ఆడుతూ ఉంటుంది అనమాట. సో ఆడే ప్లేస్ ని క్యాసినో అని అంటాము. సో అక్కడే కదా మహేష్ దగ్గర కళ్ళు మూసేసి మహేష్ కళ్ళు కప్పి డబ్బులు తీసుకుంటుంది అప్పు కోసం అని చెప్పి. సో మహేష్ బాబు అన్ఫార్చునేట్ గా అక్కడ అమ్మాయిని చూసి, అమ్మాయి ఆడడం చూసి షాక్ అవుతాడు. సో ఆ ప్లేస్ ఎక్కడైతే మహేష్ చూశాడో కీర్తి సురేష్ ని, ఆ ప్లేస్ అంటే ఆడే ప్లేస్ ని మనము క్యాసినో అంటాము. ఆ మూవీలో కూడా అంటుంటది, క్యాసినోలో నేను రేపు వెళ్తాను, రేపు ఆడి నేను గెలిచి చూపిస్తాను. ఆ క్యాసినో వర్డ్ కూడా హీరోయిన్ అంటూ ఉంటుంది, ప్రొనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో క్యాసినో అంటే ఏంటి అని అంటే కార్డ్స్, సో గ్యాంబ్లింగ్ కి సంబంధించిన గేమ్స్ అన్ని ఆడే ప్లేస్ ని క్యాసినో అని అంటాం. ఓకే సో ఇక్కడతోని 60 వర్డ్స్ అయిపోయింది. సో ఈ సెషన్ చూసే వాళ్ళకి 60 వర్డ్స్, సో తెలియకుండా 60 వర్డ్స్ అయితే అయిపోయిందని నేను అనుకుంటున్నా. మీకు ఏం బోర్ ఫీలింగ్ లేదు, మీకు బోర్ ఫీలింగ్ ఉండకూడదు అని నేను చాలా ఎగ్జాంపుల్స్ అన్ని మీ డే టు డే లైఫ్ లో జరిగేవి మూవీస్, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చా మీకు బోర్ కొట్టకూడదు అని. సో చదువు అనేది మీరు ఇంట్రెస్టింగ్ గా, అంటే మీరు ధ్యాస పెట్టి దాన్ని ఫీల్ అవుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఉంటే మీ యొక్క అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. ఏదో చదవాలి అని చెప్పి బోరింగ్ గా ఇరిటేటింగ్ గా చదివితే మీ చదువు కూడా అలానే ఉంటుంది. ఓకే నెక్స్ట్ సో ఇక్కడ 60 వర్డ్స్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ నుంచి మనం అన్ని కూడా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఫాస్ట్ గా. ఓకే సో నేను ఇక్కడ రీక్యాప్ అంటే నేను ఇక్కడ రివిజన్ చేయించేటప్పుడు మీరు కూడా మీ మైండ్ లో రీకాల్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో కుదిరితే మీ నోట్ నుంచి కూడా మీరు ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్యాటల్ అంటే డెట్, గ్లూటన్ అంటే ఎక్కువగా తినేవాళ్ళు, ఇల్లిటరేట్స్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. నెక్స్ట్ ఇన్విజిలేటర్, సో ఎగ్జామినేషన్స్ లోని స్టూడెంట్స్ యొక్క అబ్జర్వ్ చేసే వాళ్ళు ఇన్విజిలేటర్స్ అంటారు. ఒపేక్, సన్లైట్ ని దాని యొక్క బాడీ నుంచి పాస్ చేయకుండా చూసేదాన్ని ఒపేక్ అంటాము. నెక్స్ట్ సాక్రిలేజ్ అంటే రిలీజియన్స్ యొక్క బిలీఫ్స్, ఫెయిత్స్ ని ఓవర్కమ్ చేయడం, ఐ మీన్ దాన్ని అవాయిడ్ చేయడము, దాన్ని వదిలేయడము, సో దాన్ని మనం అంటుంటాం. నెక్స్ట్ సాలిలోకి అంటే వన్ సెల్ఫ్, లైక్ మనమే వాళ్ళే మాట్లాడుకుంటూ ఉండడము. నెక్స్ట్ ఉషరర్, హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పు తీసుకునే వాళ్ళు. వాలంటీర్ అంటే వాళ్ళకి వాళ్ళు సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ అబ్డికేట్, ఒక పొజిషన్ ని కానీ ట్రాన్ ని కానీ గివ్ అప్ చేసేయడం వాళ్ళకి వాళ్ళే. నెక్స్ట్ అంబిగస్ అంటే డబుల్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఎనానమస్ అంటే పేరు ఆ వ్యక్తి గురించి డీటెయిల్స్ ఏమి తెలియకపోవడాన్ని ఎనానమస్ అంటున్నాము. సో అపోస్టేట్ అంటే రిలీజియన్ కి సంబంధించిందే.
ఓకే, రిలీజియస్ యొక్క బిలీఫ్ ని, రిలీజియస్ యొక్క ఫెయిత్ ని గివప్ చేసేయడం, దాన్ని ఒక పక్కన పెట్టడం. ఓకే, నెక్స్ట్ ఆడిటర్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడం, అబ్జర్వ్ చేసే వాళ్ళని ఆడిటర్స్ అని అంటున్నాము. నెక్స్ట్ బైలింగ్వల్, 2 లాంగ్వేజెస్ ని తెలిసిన వాళ్ళని బైలింగ్వల్ అంటున్నాము. బ్లాస్ఫెమీ అంటే అదొక పెద్ద తప్పు, రిలీజియన్స్ పరంగా ఒక తప్పు, ఒక పెద్ద నేరము. బొకే, ఫ్లవర్స్ కి సంబంధించి ఫ్లవర్స్ డెకరేటివ్ గా చేసి పెట్టేదాన్ని బొకే అంటుంటాము. నెక్స్ట్ కొలిక్ అంటే మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని కొలీగ్స్ అంటుంటాము. నెక్స్ట్ కాన్వాలసెన్స్ అంటే ఒక డిసీజ్ అటాక్ అయినప్పుడు అది స్లోగా క్యూర్ అవుతూ వచ్చేదాన్ని కాన్వాలసెన్స్ అంటాము. నెక్స్ట్ క్రెడ్యులస్ అంటే క్రెడిట్ కార్డ్ అంటే నమ్మకం అనమాట. డెర్మటాలజీ, స్కిన్ యొక్క డిసీజెస్ ని ట్రీట్ చేసే వాళ్ళని డెర్మటాలజిస్ట్ అంటాము. ఎడిబుల్ అంటే ఎడిబుల్ టు ఈట్. ఎపిడెమిక్, లార్జ్ పాపులేషన్, ఒక పర్టికులర్ ఏరియాలో లార్జ్ పాపులేషన్ ని డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ రావడము. ఫెనాటిక్, మతోన్మాది. నెక్స్ట్ ఫ్లోరా, ఒక పర్టికులర్ రీజియన్ లోని ప్లాంట్స్ పెరిగేదాన్ని ఫ్లోరా అంటుంటాము. నెక్స్ట్ ఫిగిటివ్ అంటే ఎస్కేప్ అవడం, పారిపోవడం, దాంకోవడం. జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. ఇంక్రీడబుల్ అంటే నమ్మకం లేనిది, ఇంక్రీడబుల్. నెక్స్ట్ ఇండిఫాటిగబుల్ అంటే అలసట రాని వాళ్ళు, ఎనర్జీ లూజ్ కాని వాళ్ళు. నెక్స్ట్ ఇన్ఫ్లేమబుల్ అంటే కాలంది, ఒక వస్తువు అనేది అది కాలడానికి ఛాన్స్ ఉండదు. ఇర్రివోకబుల్ రివర్స్ కాలేనిది. నెపోటిజం అంటే పర్టికులర్ రేస్, పర్టికులర్ పీపుల్ వాళ్ళకి అదర్ పీపుల్ తో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడము. నోవెస్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇన్నాలెడ్జబుల్ పర్సన్. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్, స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. నెక్స్ట్ ఆబిట్వరీ అంటే సాడ్ న్యూస్, డెత్ న్యూస్ అనమాట. పెసిఫిస్ట్, సో సూర్య, వాటర్ ఇవి చెప్పాను కదా నేను. సో మిలిటరీ యొక్క సోల్జర్స్ యూసేజ్ అంటే వాళ్ళ యొక్క అవసరం ఏమి లేకుండా వీళ్ళే ముందుకి డేరింగ్ గా వెళ్ళడం అనమాట. నెక్స్ట్ ఫిలిస్టైన్ అంటే ఫుడ్. సో మన ఇళ్లలో ఉండే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ గా ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఫుడ్, మ్యూజిక్, సో ఇటువంటి వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అర్థం చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా ఉండదు. నెక్స్ట్ ప్లాగరిజం అంటే కాపీ చేయడం. ప్లూటోక్రసీ అంటే ఏం చెప్పాను, రిచెస్ట్ పర్సన్స్ యొక్క గవర్నమెంట్ అనమాట. సో ఆప్టిమిస్ట్, పాజిటివ్ నేచర్ ఉండడం, పాజిటివ్ నేచర్ తో ఉన్న పర్సన్స్. సైకాలజీ, స్టడీ ఆఫ్ మ్యాన్ బిహేవియర్, హ్యూమన్ బ్రెయిన్ అనమాట. నెక్స్ట్ రీక్లూస్ ఏం చెప్పాను, రీక్లోజ్ ద్వారా నేను మీకు చెప్పాను. సో రీక్లూజ్ అంటే కొంతమంది ఉంటారు, లైక్ వాళ్ళు వరల్డ్లీ ప్లెజర్స్ నుంచి దూరంగా ఉంటారు. ఓకే, వాళ్ళకి ఎటువంటి హ్యూమన్స్ తో కనెక్షన్స్ కూడా ఏమి ఉండాలి అని అనుకోరు అనమాట. ఓకే, సో వాళ్ళని రీక్లూస్ అంటుంటాము. నెక్స్ట్ షియర్ట్ 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 ఓకే షియర్ట్. నెక్స్ట్ సోవెనీర్. సో సోవెనీర్ అంటే ఏంటి అని అంటే స్నాప్స్ అంటే గుర్తుగా ఏదైనా ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు మెమరీగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క దాని యొక్క మెమరీస్ గా, రిమైండర్స్ గా ఏదో ఒకటి తెచ్చి పెట్టుకోవడం అంటే స్నాప్స్. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే స్నాప్స్ అనమాట. నెక్స్ట్ వెరిబాటిమ్ అంటే వర్డ్ టు వర్డ్ ని ఉన్నట్టు దింపడం అనమాట. నెక్స్ట్ వెటరన్ అంటే పర్టికులర్ ఫీల్డ్ లోని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాని గురించి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళని వెటరన్ అంటుంటాము. నెక్స్ట్ వ్రేట్ అనమాట. సో వ్రేట్ అంటే ఏంటి, ఫ్లవర్స్ లీవ్స్ తోని డెకరేట్ చేసి ఉంటారు సర్కిల్ షేప్ లో. సో దాన్ని మనము వ్రేట్ అంటాము. షియర్ట్ అంటే నేను చెప్పాను కదా, సో ప్రొటెక్షన్ గా అంటే కత్తి, మన మొబైల్ కేసెస్ కి ఎలా పెట్టుకుంటాము, సో అలానే కత్తిని కూడా సేమ్ అదే ప్లేస్ లో పెట్టుకుంటూ ఉంటారు, దాని యొక్క ప్రొటెక్షన్ కత్తిని. సో దాన్ని ఆ యొక్క పెట్టేదాన్ని షియర్ట్ అంటుంటాము. నెక్స్ట్ ఆక్రోఫోబియా, హైట్స్ యొక్క ఫియర్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఆస్థెటిక్ అంటే బ్యూటీ యొక్క కన్సర్న్. నేను చెప్పాను గర్ల్స్ కి ఎక్కువగా ఉంటూ ఉంటారు, బ్యూటీ యొక్క కన్సర్న్ ఎక్కువగా ఉన్న వాళ్ళు. అజెండా, ఏదైనా మీటింగ్, పొలిటికల్ మీటింగ్, స్పీచెస్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఏమేమి డిస్కస్ చేయాలి ఆ యొక్క పర్టికులర్ మీటింగ్ లో అని ఒక లిస్ట్ రాసుకుని ఉంటారు, దాన్ని అజెండా అంటుంటాము. నెక్స్ట్ యాంటీడోట్, సో సూసైడ్ చేసుకున్నప్పుడు పాయిజన్ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ పాయిజన్ ని వాళ్ళు ఆపడానికి, బాడీ మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఆపడానికి విరుగుడు మందు ఇస్తుంటారు, సో దాన్ని యాంటీడోట్ అంటాము. నెక్స్ట్ యాసెటిక్ అంటే సెయింట్.
ఆస్ట్రానట్, సో వ్యోమగామి, సో స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటున్నాం. కార్డియాలజీ, హార్ట్ యొక్క డిసీజెస్ ని ట్రీట్ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటాము. సో కార్నివోరస్, ఫ్లెష్ యానిమల్ యొక్క మీట్ ని తినే వాళ్ళని, యానిమల్స్ ని మీట్ తినే యానిమల్స్ ని కార్నివోరస్ అంటుంటాము. ఆస్ట్రానమీ, స్టడీ ఆఫ్ సన్, ప్లానెట్స్, మూన్, సో ఈ యొక్క స్టడీని ఆస్ట్రానమీ అంటుంటాం. నెక్స్ట్ క్యాసినో, సో గ్యాంబ్లింగ్ కి సంబంధించిన గేమ్స్ అన్ని ఆడే ఒక ప్లేస్ ని క్యాసినో అంటాము. సో హియర్ మనకి 160 వర్డ్స్ మనం స్పీడ్ గా రీక్యాప్ రివిజన్ చేసేసుకున్నాము. సో 161 వర్డ్ ఈ సెషన్ చూస్తున్నట్లయితే 61 ఆల్రెడీ నా ప్రీవియస్ సెషన్ చూసినట్టయితే వాళ్ళకి 161 ఓడబ్ల్యూఎస్ ఇది. సో 161 క్యాటలాగ్, సో ఒక బుక్స్ ఒక లిస్ట్. ఓకే, సో అదంతా ఒక దగ్గర ఉండే ప్లేస్ ని, బుక్స్ యొక్క లిస్ట్, బుక్స్ యొక్క కలెక్షన్, సో దాన్ని మనం క్యాటలాగ్ అంటుంటాం. నెక్స్ట్ కార్టిజ్ అంటే ఏంటంటే ఫ్యూనరల్ కి సంబంధించి, అంటే అంతిమ యాత్ర సో అంటుంటాం కదా, ఫ్యూనరల్ కి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా సరే దాన్ని మనము కార్టిజ్ అని అంటాం. నెక్స్ట్ సైనోసర్ అంటే ఏంటి అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కొంతమంది ఉంటారు లైక్ ఏంటి అని అంటే అది ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, అందరూ నన్ను అబ్జర్వ్ చేయాలి, అందరికి హాట్ టాపిక్ నేనే అవ్వాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నా గురించి మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు అనమాట. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటాము అంటే సైనోసర్ అని అంటుంటాము. నెక్స్ట్ డిమాగోగో, సో ఇది కూడా మీకు హోంవర్క్ అనమాట. ఓకే, ఈ వర్డ్ కూడా మీరు ఏంటి దీని యొక్క మీనింగ్ మీరే అనలైజ్ చేసి కింద కమెంట్ సెషన్ లో కమెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి, స్కిప్ చేయొద్దు. సో ఈ కమెంట్ ఎందుకు పెట్టమంటున్నానంటే అది కూడా మీకోసమే అనమాట, మీకు అది అనేది గుర్తుంటుంది. సో ఎవరు కింద కమెంట్ పెట్టలేదు కదా నేను ఎందుకు పెట్టాలి అని అనుకోవద్దు. సో మీకు మీ యొక్క ప్రిపరేషన్ మీకు పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ పెట్టండి. పెద్ద పెద్ద ఛానల్స్ లో పెడదాము, అక్కడైతే వాళ్ళు చూస్తారు, సో అక్కడైతే వాళ్ళకి మాకు అది ఉంటుంది ఇది ఉంటుంది అని అనుకోవద్దు. మీకోసం మీరు చదువుతున్నప్పుడు ఏ ఛానల్, అది పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా సరే పెట్టండి. ఓకే, కింద కమెంట్ సెషన్ లో మీకోసం మీరు పెట్టండి. ఇక్కడ పెట్టే హోంవర్క్ వర్డ్స్ అన్ని కూడా మీనింగ్స్ మీరే తెలుసుకుని కింద కమెంట్ సెషన్ లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ సో డెమోగ్రఫీ అంటే పాపులేషన్ గురించి స్టడీ చేయడము, దాని మీద గ్రాఫ్ గీయడం, దాన్ని డెమోగ్రఫీ అంటుంటాము. నెక్స్ట్ డార్మిటరీ, సో డార్మిటరీ అంటే ఏంటంటే ఎక్కువగా మీరు హాస్టల్స్ లో చూసినా సరే ఒక పెద్ద రూమ్ ఉంటుందన్నమాట. అక్కడ బెడ్స్ వేసేస్తారు, అంటే ఇలా ఉంటాయి కదా బెడ్స్, కిందన ఒకరు పడుకోవడానికి, మళ్ళీ పైన ఇంకొకరు పడుకోవడానికి, ఇక్కడ మెట్లు ఉంటాయి. ఓకే, సో ఇటువంటి టైప్స్ ఆఫ్ బెడ్స్ వేసేసి ఒక పెద్ద హాల్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ ఒక 20-30 మెంబర్స్ పడుకోవచ్చు అనమాట ఇలాంటి బెడ్స్ లోని. అక్కడ ఒక బెడ్స్ వేసేసి ఉంటారు, పెద్ద హాల్. మీరు హాస్టల్స్ లో చూడొచ్చు, అండ్ హాస్టల్స్ చూపించిన మూవీస్ లో కూడా చాలా మూవీస్ లో చూడొచ్చు మీరు. ఓకే, సో దాన్ని మనం ఏమంటాము అని అంటే, ఆ యొక్క పెద్ద రూమ్ ని మనం ఏమంటామంటే డార్మిటరీ అని అంటుంటాము. ఓకే, నెక్స్ట్ డ్రా అంటే ఏంటంటే ఏదైనా ఒక గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్ లోని మనము విన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో అటువంటి దాన్ని మనం ఏమంటామంటే డ్రా అని అంటుంటాం. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా అంటే ఏంటంటే బుక్స్. సో ఈ యొక్క పర్టికులర్ బుక్స్ లోని, అంటే బుక్స్ కలెక్షన్ కావచ్చు, అది బుక్స్ ఏదైనా ఒక సింగిల్ బుక్ కావచ్చు, అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ అన్ని ఈ పర్టికులర్ బుక్స్ లో మనకి దొరుకుతుంది, అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ కానీ డౌట్స్ కానీ. సో దాన్ని మనం ఎన్సైక్లోపీడియా అంటుంటాం. ఓకే, ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ ఫ్రాట్రిసైడ్, సో ఫ్రాట్రిసైడ్ అంటే ఏంటంటే కిల్లింగ్, అంటే ఒకరి యొక్క బ్రదర్ గాని సిస్టర్ ని గాని, అంటే ఎవరైనా సిబ్లింగ్స్ ని గాని వాళ్ళు చంపడం, సో కిల్ చేయడం, సో దాన్ని ఫ్రాట్రిసైడ్ అని అంటుంటాం. ఓకే, ఫ్రాట్రిసైడ్. నెక్స్ట్ హ్యామ్లెట్ అంటే ఏంటి అంటే స్మాల్ విలేజ్ అనమాట. సో దాన్ని మనము హ్యామ్లెట్ అని పిలుస్తుంటాము. ఇంకా నెక్స్ట్ హ్యాంగర్, సో హ్యాంగర్ అంటే ఏంటి అని అంటే ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఒక పర్టికులర్ ఇంట్లో గాని ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఉంటే దాన్ని మనం హ్యాంగర్. ఇప్పుడు మనం అంబానీ హౌస్ చూసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంది ఏరోప్లేన్స్, సారీ హెలికాప్టర్స్. సో ఇది వాళ్ళు వాళ్ళ యొక్క
ఇంటికి సరౌండింగ్స్ లో వాళ్ళ యొక్క ఇంట్లోని అది హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవ్వడానికి దానికి తగ్గట్టుగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటారు. ఓకే, వాళ్ళకైతే ఇంట్లోనే టెంపుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీరు వినుంటే ఎక్కడైనా బయట షార్ట్స్ లో కానీ రీల్స్ లో కానీ ఆ అంబానీ యొక్క హౌస్ లోని మీకు టెంపుల్ ఉంది, ఒక అన్ని టైప్స్ అంటే మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంట, టెంపుల్ ఉందంట. అండ్ ఆల్సో స్నో అంటే బయట హాట్ గా ఉంది అని అంటే కూల్ గా ఉండేదానికి ఒక పర్టికులర్ ఏరియా ఉందంట కూల్ గా ఉండడానికి. అండ్ కార్ పార్కింగ్ కి కొన్ని ఫ్లోర్స్ పెట్టేశారంట వాళ్ళున్న కార్ పార్కింగ్ చేసుకోవడానికి. సో ఇలా ఉంటుంది ఆ యొక్క బిల్డింగ్ అన్నిట్లో కూడా. ఓకే, సో హ్యాంగర్ అంటే ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్ ఉండేదాన్ని మనం హ్యాంగర్ అని అంటున్నాం ప్లేస్ ని. నెక్స్ట్ హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్ వినే ఉంటారు, రైట్? సో హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి? సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండడం, అంటే సేమ్ నేచర్. ఓకే, అది ఇక్కడ మనము మిక్చర్స్ లో కాకుండా నార్మల్ గా అనుకున్నా కూడా సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండడము, సేమ్ టైప్ ఆఫ్ నేచర్ ఉండడం. సో దాన్ని మనం హోమోజీనియస్ అంటాము. నెక్స్ట్ హార్టికల్చర్. సో హార్టికల్చర్ అంటే ఏంటి అని అంటే మనకి స్టడీ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ గురించి, ఫ్లవర్స్ గురించి, వీటన్నిటి గురించి మనం స్టడీని హార్టికల్చర్ అంటున్నాం. ఫ్రూట్స్. ఓకే, నెక్స్ట్ ఇన్సాటియబుల్. సో ఇన్సాటియబుల్ అంటే కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఇన్సాటియబుల్ అంటాము. నెక్స్ట్ మార్చర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు సిక్స్ గురించి చదివే ఉంటారు, లైక్ ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంటుంది అది. సో ముస్లిం రూలర్స్ అంటే మొఘల్ ఎంపరర్స్ చాలా మంది ఏంటంటే సిక్స్ ని చంపేశారు. అంటే వాళ్ళు మతం మారండి మీరు అని చెప్పినందుకు వాళ్ళని కిల్ చేసేసారనమాట. సో వాళ్ళు రిలీజియన్ పర్పస్ మీద, అంటే మేము చనిపోయినా పర్లేదు, మేము రిలీజియన్ మా యొక్క రిలీజియన్ బిలీఫ్ ని మేము వదిలిపెట్టము అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే మార్చియర్ అని అంటుంటాం అనమాట మనం. నెక్స్ట్ మార్చురీ అంటే మన అందరికి తెలుసు ఏంటి, డెడ్ బాడీస్ ఉండే ప్లేస్ ని మనం మార్చురీ అంటుంటాము. నెక్స్ట్ ఓమ్ని ప్రెజెంట్ అంటే గాడ్ అంటే ఓమ్ని ప్రెజెంట్ అంటే అన్ని ప్లేసెస్ లో ప్రెజెంట్ అయిన వ్యక్తి, ఓమ్ని ప్రెజెంట్. నెక్స్ట్ ఆర్నిటాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అనమాట, ఆర్నిటాలజీ అంటే. నెక్స్ట్ సూడోనిమ్ అంటే మనకి తెలిసిన లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవాలంటే మారు పేరు. సూడోనిమ్ అంటే కొంతమంది పోయెట్స్ ఉంటారు, అంటే వాళ్ళ యొక్క రియల్ నేమ్ వాళ్ళు బయట పబ్లిష్ చేయకుండా, అంటే ఆథర్స్ వాళ్ళకి ఒక నేమ్ ని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. దాన్ని పెన్ నేమ్ అని కూడా అనొచ్చు, ఇంకా మనం మారు పేరు అని కూడా అనొచ్చు. సో దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సూడోనిమ్ అని అంటాము. నెక్స్ట్ రెగాలియా. సో రెగాలియా ఏంటి అని అంటే కొంతమంది అంటే అఫీషియల్ పర్పసెస్ లోని ఇచ్చిన మెడల్స్, రిబ్బన్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. సో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పాలి అని అంటే ఇప్పుడు మూవీస్ లో మీరు చూసుంటారు, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పుడు వాళ్ళకి కాన్వకేషన్ అనేది ఉంటుంటుంది అనమాట. ఇప్పుడైతే బీటెక్స్, ఇప్పుడైతే మరీ దారుణంగా అసలు చిన్నపిల్లలు కూడా కాన్వకేషన్ పెడుతున్నారు. అంటే ఎల్కేజీ అయ్యి వాళ్ళు ఇంకా నెక్స్ట్ క్లాస్ కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి ఒక కాన్వకేషన్ ఈవెంట్ అనేది చేస్తున్నారు అనమాట. అంటే చిన్న స్కూల్స్ లో కాదు, ఇంటర్నేషనల్ స్కూల్స్ బాగా సౌండ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి స్కూల్స్ లో అయితే ఈ యొక్క ప్రాసెస్, ఈ యొక్క ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నారు వాళ్ళకి కూడా కాన్వకేషన్ పెడుతున్నారు. సో కాన్వకేషన్ లో మనం ఏముంటది, అదొక టైప్ ఆఫ్ రక్స్ ఇస్తుంటారు, అండ్ వాటికి డిజైన్ చేయడానికి రిబ్బన్స్ ఇస్తుంటారు, ఒక హ్యాట్ ఇస్తుంటారు. సో అలాగా రిబ్బన్స్ తోని, మెడల్స్ తోని వీటిని డెకరేట్ చేసి, అంటే వాళ్ళ లుక్ చూడంగానే ఏంటంటే అఫీషియల్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దాన్ని మనం ఏమంటామంటే రెగేలియా అని అంటుంటాం. ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ని మనం రెగేలియా అంటుంటాము. మెడల్స్ తోని, రిబ్బన్స్ తోని డెకరేట్ చేసి అఫీషియల్ లుక్ కనిపించేటట్టు వాళ్ళు రెడీ అవుతారు. సో దాన్ని రెగేలియా అంటాము. నెక్స్ట్ రెటిసెంట్ అంటే ఏంటంటే మితభాషి అంటాం, అంటే తక్కువగా మాట్లాడుతుంటారు చాలా మంది.
వాళ్ళు అంటే ఆ వాళ్ళని కొత్తలో చూసినప్పుడు చాలా పొగరు, అస్సలు మాట్లాడట్లేదు, అస్సలు కలవట్లేదు ఎవరితో అని అనుకుంటాము. కానీ వాళ్ళ బిహేవియర్ అంతే. అంటే చాలా మంది తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు అనమాట. సో వాళ్ళని ఏమంటాం మనము? రెటిసెంట్ అని అంటాము. నెక్స్ట్ సమారిటన్. సమారిటన్ అంటే ఏంటంటే హెల్ప్ చేయడం అనమాట. హెల్పింగ్ ఒక నేచర్, బిహేవియర్ ఉండడము. సో సమారిటన్ అంటే ఏంటి? హెల్ప్ చేసే ఒక బిహేవియర్ ఉండడం అనమాట. నెక్స్ట్ సినిక్యూర్. సో సెనిక్యూర్ అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా సెనిక్యూర్ జాబ్స్ గా వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు. సో సెనిక్యూర్ అంటే ఏంటి అంటే, సాలరీ హైగా ఉంటుంది కానీ వర్క్ అసలు ఉండదు, తక్కువగా ఉంటుంది. సో దాన్ని, ఆ టైప్ ఆఫ్ జాబ్స్ ని ఏమంటామంటే సెనిక్యూర్ అంటుంటాము. ఓకే, సో ఒకప్పుడు అలా ఉండేది, గవర్నమెంట్ జాబ్స్ లో పని ఏమి ఉండదు, శాలరీ మాత్రం ఇస్తుంటారని. కానీ ఇప్పుడైతే అలా లేదు. ఇప్పుడైతే వర్క్ కూడా అలానే చేయాల్సి వస్తుంది, అండ్ శాలరీ కూడా దానికి తగ్గట్టుగానే ఇస్తున్నారు. వర్క్ లేకుండా శాలరీ ఇస్తున్నారంటే అది లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో దానికి తగ్గట్టుగానే శాలరీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో సెనిక్యూర్ అంటే ఏంటంటే హైయెస్ట్ పే ఇస్తుంటారు, బట్ వర్క్ అనేది తక్కువగా ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. నెక్స్ట్ థియాలజీ. థియాలజీ ఏంటంటే స్టడీ ఆఫ్ రిలీజియన్ అనమాట. సో రిలీజియన్ గురించి స్టడీ చేసేదాన్ని థియాలజీ అంటుంటాము. నెక్స్ట్ అబెట్యూర్. అబెట్యూర్ అంటే ఇప్పుడు సండే వస్తుంది. సో సండే వస్తే ఆబ్వియస్ గా అందరికి ఒక 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 అదేమంటారు, ఒక రాజ్యాంగంలో ఎవరో రాసినట్టు, రాజ్యాంగంని అంటే కాన్స్టిట్యూషన్ ని ఎవరు ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఈ యొక్క రూల్ ని మాత్రం అందరు ఫాలో అవుతారు. ఏంటది? మీ మైండ్ లోకి వచ్చే ఉంటుంది. సండే అవగానే సండే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే అనే ఒక రూల్ ఖచ్చితంగా, దీని మాత్రం రాజ్యాంగంలో ఎవరో రాసినట్టు ఈ యొక్క రూల్ ని మాత్రం అందరూ పాటిస్తూ ఉంటారనమాట. సండే నాన్ వెజ్ తినాల్సిందే అని చెప్పి. చాలా మంది ఏంటంటే సండే అసలు నాన్ వెజ్ తినకపోతే అది అసలు సండే లానే ఉండదు అనమాట. వాళ్ళకి సండే అంటే వాళ్ళకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. మీలో కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు. సండే నాన్ వెజ్ లేదేంటి, చికెన్ లేదేంటి, మటన్ లేదేంటి, ఫిష్ లేదేంటి అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు అనమాట. బీపీ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సండే అంటే ముక్క పడాల్సిందే వాళ్ళకి. సో అబెక్చువర్. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇది దానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు డాడీ నీకు మనీ ఇచ్చేసి రే వెళ్ళి మటన్ షాప్ మస్తాన్ దగ్గరికి వెళ్ళేసి మటన్ కొట్టుకుంటా, కేజీ మటన్ కొట్టుకుంటా అని చెప్పేసి చెప్తుంటారు. సో మీరేం చేస్తారు? ఏదైనా ఒక బాస్కెట్, కవరు, బ్యాగ్ తీసుకుని హాయిగా జాలీగా ఈరోజు మటన్ వండుతుంది మమ్మీ, మటన్ వండుతుంది అని చెప్పేసి హుషారుగా వెళ్తుంటారు. సో వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? మటన్ లోని ఆ సండేస్ కానీ ఎప్పుడైనా సరే మీకు మటన్ షాప్ కి వెళ్తే మటన్ అవి వాళ్ళు ఫ్లెష్ అనేది ముందే ఆల్రెడీ అంతా, ఐ మీన్ దాని యొక్క స్కిన్, దాని యొక్క వేస్టేజెస్ అన్ని తీసేసి వాళ్ళు పైన ఒక ఇలా ఉంటుందన్నమాట, ఈ షేప్ లోని కొక్కెం లాగా. సో దానికి తగిలిచ్చేస్తూ ఉంటారనమాట, లైన్ గా తగిలిచ్చేసేసి ఉంటారు. సో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అది తీసి ముక్కలు చేసేసి మెజర్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు, కవర్స్ లో ప్యాక్ చేసి. అవునా? సో మీరు చాలా హ్యాపీగా మటన్, ఈరోజు మటన్ మా ఇంట్లో అని చెప్పేసి పాట పాడుకుంటా హ్యాపీగా వెళ్తారనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు అవన్నీ ప్లేసెస్ లో పెట్టుంటారు మటన్. సో అవి చూసి ఓకే ఫ్రెష్ గా ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ ఆర్డర్ లోని పెట్టే దాన్ని, మీట్ అంటే ఫ్లెష్ ని, యానిమల్ యొక్క ఫ్లెష్ ని ఆ ఆర్డర్ లో పెట్టేదాన్ని మనం ఏమంటామంటే అంబెట్యూర్ అంటుంటాం. ఓకే, సారీ, అబెట్యూర్ అంటుంటాము. సో అబెట్యూర్ అంటే ఆ యొక్క ఫ్లెష్ ని, యానిమల్ యొక్క ఫ్లెష్ అంటే తినే యొక్క యానిమల్ యొక్క ఫ్లెష్ ని ఒక ఆర్డర్ లో పెట్టేదాన్ని అబెట్యూర్ అంటుంటాము. ఓకే, సో అది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ అమ్నెస్టీ. సో అమ్నెస్టీ అంటే ఏంటి అని అంటే రాజభిక్ష అనొచ్చు, అంటే ప్యార్డన్. ఇప్పుడు ప్రెసిడెంట్ అలాగా, ప్రెసిడెంట్ కి ప్యార్డన్ పవర్స్ ఉన్నాయి. సో అలాగా ఈ అమ్నెస్టీ కూడా రాజభిక్ష అనొచ్చు, క్షమాభిక్ష అనొచ్చు. ఓకేనా? సో అఫీషియల్ గా ప్యార్డన్ చేయడం అనమాట ఎవరినో ఒకరిని. సో దాన్ని మనము ఆమ్నెస్టీ అంటాము. సో ఆటోక్రసీ ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఏంటి? సింగిల్ మెన్ అంటే సింగిల్ పర్సన్ యొక్క గవర్నమెంట్ అనమాట. వాళ్ళు అన్ని రాజ్యాన్ని అదే పరిపాలనని మనము ఆటోక్రసీ అంటుంటాము. నెక్స్ట్ బేల్.
బేల్ అంటే ఏంటి అని అంటే లైక్ కొన్ని వస్తువులు ఏంటి అంటే మీరు చిన్నప్పుడు మనము బుక్స్ కి అట్టలు వేసుకోవడానికి కవర్స్ తెచ్చుకుంటాము. ఆరెంజ్ కలర్ పాలిథిన్ కవర్, బ్రౌన్ షీట్ కవర్ ఇలాగా. అదైతే చిన్నప్పుడు అయితే కాంపిటీషన్ ఉండేది అనమాట. అంటే ఇప్పుడు పక్కన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పాలిథిన్ కవర్స్ వేసుకున్నారనుకోండి, మీ మమ్మీ ఇంట్లో మమ్మీ గాని డాడీ గాని ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షీట్ తీసుకొచ్చారు ఏంటి బుక్స్ కవర్ వేసుకోవడానికి. మనం కవర్ నేను వేసుకోను కవర్ అన్నా కానీ స్కూల్లో టీచర్స్ అయితే ఒప్పుకోరు. వాళ్ళైతే చెక్ కూడా చేస్తారు. నేను ఉండే స్కూల్ అయితే చెక్ చేసేవాళ్ళు కవర్స్ వేసుకున్నారా లేదా అని చెప్పి. సో బుక్స్ కొన్న ఇయర్ స్టార్ట్ అయిన బుక్స్ కొన్న ఒక ఒక 1 వీక్ లోని 10 days లోని వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. అంటే బుక్స్ మీరు ఖచ్చితంగా కవర్స్ వేసుకోవాల్సిందే అని చెప్పి. ఓకే, సో మమ్మీ వచ్చేసి బ్రౌన్ కలర్ షీట్ తీసుకొచ్చింది అనుకోండి, నా ఫ్రెండ్ పాలిథిన్ కవర్ వేసుకున్నాడు, నేను మాత్రం ఇది ఎందుకు వేసుకుంటా అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు, అవునా కదా? సో ఆ కవర్స్ వేసుకునేది మీకు రౌండ్ గా చుట్టేసి ఒక రోల్ లాగా వస్తుంటుంది ఏదైనా సరే మీరు. ఓకే, సో ఆ రోల్ ఎందుకు వాళ్ళు అలా రోల్ చేశారు అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉండడానికి వాళ్ళు రోల్ అనేది చేస్తారు ఆ అట్టలు కవర్స్ వేసేది. సో అలానే కొన్ని కాటన్ టెక్స్టైల్స్ కానీ, ఓకేనా, ఇంకా చెప్పాలి అని అంటే కాటన్ టెక్స్టైల్స్, పేపర్, సో ఇవన్నీ కూడా రోలింగ్ చేస్తూ ఉంటారనమాట. సో అంటే ఏంటి ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉండడానికి. సో ఆ యొక్క రోలింగ్ చేసేదాన్ని ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉండడానికి రోల్స్ అనేది ఇలా చేస్తుంటారు. అంటే ఉన్న కంటెంట్ అని కాటన్ కానీ ఇటువంటివన్నీ కూడా. సో దాన్ని ఆ రోల్ చేసిన ఒక బండిల్, అంటే ఇది ఒక బండిల్, నెక్స్ట్ ఇంకొక బండిల్ ఇలా ఉంటుంది. సో ఈ యొక్క బండిల్ రోల్ చేసిన బండిల్ ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బేల్ అని చెప్పొచ్చు. సో బేల్ అంటే ఏంటి, రోల్ చేసిన ఒక కంటెంట్, అది ఏదైనా సరే కాటన్ కానీ పేపర్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ బ్యాంక్రప్ట్. సో బ్యాంక్రప్ట్ అంటే చాలా మంది ఇది బ్యాంక్రప్ట్ మనకు చెప్తుంటారు, పెద్ద పెద్ద ఆఫీషియల్స్, పెద్దగా ఏమంటారు ప్రామినెంట్ పర్సన్స్ పేరు చెప్పి బ్యాంక్రప్ట్ అయిపోయారు అని చెప్పి ఇలా చెప్తుంటారు. సో బ్యాంక్రప్ట్ అంటే ఏంటి అని అంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటారు. బిజినెస్ పర్సన్స్, ఇప్పుడు మనం అనుకోండి ఏదైనా ఇళ్లలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇళ్లలో ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదంటే అబ్బాయికి పై చదువు చదివించాలి, లేకపోతే ఎవరైనా మదర్ కో ఫాదర్ కో అంటే ఇంట్లో ఉన్న అత్తయ్యకో మామయ్యకో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ లోన్స్ తీసుకుని అప్పు తీసుకుని మనము ట్రీట్మెంట్ చేసుకోవడమో చదివించుకోవడమో పెళ్లి చేయడమో చేసుకుని తర్వాత స్లోగా కట్టేసుకుంటూ ఉంటాము. కానీ బిజినెస్లు చేసే వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అప్పులు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి వే ఆఫ్ లివింగ్ అనేది నీట్ గా ఉంటుంది. అంటే ఫుడ్ పరంగా కానీ లివింగ్ పరంగా వాళ్ళ యొక్క అవసరాలకి అన్ని సరిపడా అమౌంట్ అన్ని ఉంటుంది. అయినా సరే వాళ్ళు వెళ్ళి లోన్ తీసుకుంటూ ఉంటారు బ్యాంక్స్ నుంచి. ఎందుకు, మనమంటే మనకి ఏదైనా మన లివింగ్ లో కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం లోన్ తీసుకుంటాం, ఏంటి మిడిల్ క్లాస్ పర్సన్స్. కానీ వాళ్ళు లోన్ తీసుకుంటారు ఎందుకు, ఇంకొక బిజినెస్ సెటప్ చేసుకోవడానికి వాళ్ళు లోన్స్ తీసుకుంటూ ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి, బిజినెస్ సెటప్ చేసుకోవడానికి. ఓకే, సో లోన్స్ తీసుకున్నప్పుడు ఆ బిజినెస్ రన్ చేసి దాని మీద ప్రాఫిట్ వచ్చినప్పుడు, సో వీళ్ళు ఒక 10% అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి ఒక 50% 40% ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత ఉండే అంత కొంతమంది పే చేస్తారు, ఇంకొంతమంది ఎగ్గొట్టేస్తారు, అది వేరే విషయము. అది మన అందరము సర్కార్ వారి పాట మహేష్ బాబు మూవీలో చూసాము. ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అప్పులు తీసుకుని బ్యాంక్స్ నుంచి, అది మనం పే చేస్తూ ఉంటాం. ఇదైతే 100% కరెక్ట్, జరుగుతున్నదే, ప్రాక్టికల్ గా జరుగుతున్నదే వాళ్ళు మూవీలో చూపించారు. ఓకే, అది వేరే విషయము. సో ఇలా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట నార్మల్ గా. సో ఒకవేళ అక్కడ లాస్ వచ్చింది అనుకోండి, ఆ పెట్టిన బిజినెస్ అంటే లోన్ తీసుకుని వెళ్ళి అక్కడ బిజినెస్ అనేది చేశారు. సో అక్కడ లాస్ వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఆబ్వియస్ గా ఆ లోన్ అనేది మళ్ళీ తీర్చలేకపోతారనమాట. సో అలాగా కొంతమంది డిఫరెంట్ దగ్గర ఒక్కొక్క బిజినెస్ కి సపరేట్ గా లోన్స్ తీసుకుని ఉంటారు వేరే వేరే బ్యాంక్స్ లో. ఓకేనా, సో అప్పుడు ఏమైపోతుంది అంటే బ్యాంక్రప్ట్ అయిపోతారు. అంటే ఒకసారిగా లాస్ వచ్చింది అనుకోండి బిజినెస్ లోని, ఒక బిజినెస్ కానీ ఒక 2-3 బిజినెస్ లో కానీ, సో కట్టలేకపోతారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతారు, ఆబ్వియస్ గా బ్యాంక్రప్ట్ అయిపోతారు వాళ్ళు. ఓకే, సో ఆ బిజినెస్
బిజినెస్ అని కాదు, అప్పులు తీసుకుని ఆ అప్పు తీర్చలేకపోయినప్పుడు ఆ ఆ సిచ్యువేషన్ ని మనం బ్యాంక్రప్ట్ అని అంటాము. ఓకే, సో బ్యాంక్రప్ట్. నెక్స్ట్ బారోమీటర్ అంటే అట్మాస్ఫెరిక్ ప్రెషర్. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ని మెజర్ చేసేదానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని మనం బారోమీటర్ అంటాము. సో ఇక్కడతో ఎన్ని వర్డ్స్ అయ్యాయి? ఈ వీడియో చూస్తున్నట్లయితే 90 వర్డ్స్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే క్లాస్, సో 190 వర్డ్స్ అనేవి అయిపోయాయి. సో మన రూల్ ఏంటి? రివిజన్ అనేది చేసుకోవాలి, గుర్తుండాలి. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పిన వర్డ్ వరకు ఒకసారి ఫాస్ట్ గా రీక్యాప్ చేసేసుకుందాం. ఓకే, ఫ్యాటల్. ఫ్యాటల్ అంటే డెట్. గ్లూటన్ అంటే ఎక్కువగా తినేవాళ్ళు. ఇల్లిటరేట్, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. ఇన్విజిలేటర్, ఎగ్జామ్ లోని పిల్లల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఒపేక్, సన్ లైట్ ని దాని నుంచి పాస్ చేయకుండా ఉండేదాన్ని ఒపేక్ అంటుంటాం. నెక్స్ట్ సాక్రిలేజ్ అంటే హోలీ రిలీజియన్ యొక్క బిలీఫ్ దాన్ని అవాయిడ్ చేయడము, దాన్ని ఫాలో కాకపోవడం. నెక్స్ట్ సోలిలిక్యూ అంటే వాళ్ళే సెల్ఫ్ గా మాట్లాడుకోవడం. నెక్స్ట్ ఉషరర్ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనీ తీసుకోవడం. వాలంటీర్ ఎవరి ఫోర్స్ లేకుండా వాళ్ళకై వాళ్ళు సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు. అబ్డికేట్ అంటే ట్రాన్ ని గివ్ అప్ చేసేసినప్పుడు. నెక్స్ట్ అంబిగ్వస్, డబుల్ మీనింగ్ అంటే అర్థం కాదు, చెప్పింది ఏ సెన్స్ లో చెప్పారో అర్థం కాని సిచ్యువేషన్. అనానమస్ ఒకరి గురించి వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ తెలియనప్పుడు. అపోస్టేట్ రిలీజియన్, సో రిలీజియన్ యొక్క బిలీఫ్స్ మైత్ ని పక్కన పెట్టేయడం అనమాట. నెక్స్ట్ ఆడిటర్, ఆఫీసర్స్ లో కంపెనీస్ లో ఉంటుంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్వెస్టిగేట్ చేయడము, వాటిని అబ్జర్వ్ చేయడము, దాన్ని ఆడిటర్ చేసే వాళ్ళని ఆడిటర్ అంటాము. నెక్స్ట్ బైలింగ్వల్, 2 లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళని బైలింగ్వల్ అంటాము. బ్లాస్ఫమీ అంటే రిలీజియన్స్ పరంగా పెద్ద నేరం, పెద్ద పాపం అనమాట. నెక్స్ట్ బాటనీ, సో బాటనీ మనందరికి తెలుసు. నెక్స్ట్ బొకే 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 అంటే ఫ్లవర్స్ తెలుసు. అండ్ నెక్స్ట్ కొలీగ్ అంటే మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని కొలీగ్ అంటుంటాం. నెక్స్ట్ కాన్వాలసెన్స్, గ్రాడ్యువల్ గా డిసీజ్ అటాక్ అయినప్పుడు స్లోగా క్యూర్ అవుతూ రావడం ఒక డిసీజ్. నెక్స్ట్ క్రిటిలేస్ అంటే నమ్మకము. నెక్స్ట్ డర్మటాలజిస్ట్ స్కిన్ యొక్క డిసీజెస్ ని ట్రీట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎడిబుల్ అంటే తినడానికి అది సూటబుల్ గా ఉంది. నెక్స్ట్ ఎపిడెమిక్, ఎక్కువ పాపులేషన్ ఒక పర్టికులర్ ఏరియాలోని స్ప్రెడ్ అవుతూ ఉండడం అనమాట. నెక్స్ట్ ఫెనాటిక్ అంటే మతోన్మాది. నెక్స్ట్ ఫ్లోరా, ఒక పర్టికులర్ రిలీజియన్ లోని మొక్కల్ని పెంచుతూ ఉండడం అనమాట. సో ఆ పర్టికులర్ రీజియన్ లో పెరిగే మొక్కల్ని ఫ్లోరా అంటాము. నెక్స్ట్ ఫిగిటివ్ అంటే ఎస్కేప్ అవ్వడము, దాంకోవడము. జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్. నెక్స్ట్ ఇంక్రీడబుల్ అంటే నమ్మకం లేనిది అనమాట, నమ్మలేము అని. ఇండిఫాటబుల్ అంటే చిట్టి, ఏంటి వాళ్ళకి ఎనర్జీ అనేది లాస్ కాదు, అలసట రాదు. ఇన్ఫ్లేమబుల్ ఫైర్ కాలేనిది. ఇర్రివర్సబుల్ రివర్స్ రాలేనిది. నెపోటిజం, సో పర్టికులర్ రేస్, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సపోర్ట్ చేయడము వేరే వాళ్ళతో పోలిస్తే. నెక్స్ట్ నోవైస్, ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్. న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. ఆబిచువరీ అంటే సాడ్ న్యూస్, డెత్ న్యూస్. పెసిఫిస్ట్, సో సూర్య గుర్తుకు రావాలి. అంటే మిలిటరీ ఆర్మీ సోల్జర్స్ వాళ్ళని నమ్మలేకపోవడం, వాళ్ళని వద్దు అని అనుకోవడము. ఫిలిస్టైన్ అంటే ఫుడ్ మ్యూజిక్, సో వీటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో ప్లాగరిజం అంటే కాపీ చేయడము. ప్లూటోక్రసీ అంటే రిచెస్ట్ పర్సన్స్ గవర్నమెంట్ రూల్ చేయడం. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్, పాజిటివ్ నేచర్ ఫీలింగ్ ఆప్టిమిస్ట్. సైకాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ బిహేవియర్. నెక్స్ట్ రీక్లూస్ ఎలా గుర్తు పెట్టుకున్నాం? రీక్లూస్ అంటే కొంతమంది ఎలా ఉంటారు, వరల్డ్లీ ప్రేయర్స్ కి దూరంగా ఉంటారు, హ్యూమన్ యొక్క యాక్షన్స్ ఇష్టపడరు, వాళ్ళు ఎలోన్గా ఉండాలనుకుంటారు, సో వాళ్ళని రీక్లూస్ అంటుంటాం. నెక్స్ట్ షీట్, సో మనకి మొబైల్ కేస్ ఎలా ఉంటుందో కత్తి పెట్టుకోవడానికి కూడా అలానే ఉంటుంది, ఒక సేఫ్, దాన్ని మనం ఏమంటాము, షీట్ అంటుంటాము. నెక్స్ట్ సోవీనియర్ అంటే మెమరీని క్యాప్చర్ చేసుకోవడం, ఏదైనా దానికి గుర్తుగా జరిగిన ఈవెంట్ మెమరీకి గుర్తుగా ఏదైనా రిమైండర్స్ ని పెట్టుకోవడము. సో వెర్బాటిమ్ అంటే వర్డ్ అలానే దించేయడం అనమాట. సో వెటేరియన్ ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ లోని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలా ఇయర్స్ సర్వ్ చేసిన వాళ్ళని వెటరన్ అంటుంటాం. నెక్స్ట్ బ్రియట్ అంటే సర్క్యులర్ షేప్ లోని లీవ్స్ ఫ్లవర్స్ తోని డెకరేట్ చేసిన దాన్ని బ్రియట్ అంటాము. నెక్స్ట్ ఆస్థెటిక్ అంటే బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ ఆక్రోఫోబియా హైట్ ఆఫ్ ఫియర్. నెక్స్ట్ అజెండా
మీటింగ్స్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఏమేమి చెప్పాలి అన్నది ఒక లిస్ట్ రాసి పెట్టుకునేదాన్ని ఎజెండా అంటుంటాము. నెక్స్ట్ యాంటీడోట్. సో పాయిజన్ అయినప్పుడు దాని విరుగుడికి పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి విరుగుడు మంది ఇస్తాం, దాన్ని ఇంగ్లీష్ లో యాంటీడోట్ అంటాము. నెక్స్ట్ అక్వాటిక్, వాటర్ లో ఉండే యానిమల్స్. నెక్స్ట్ యాసిటిక్ అంటే సెయింట్. నెక్స్ట్ ఆస్ట్రోనట్స్, సో స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటాం. కార్డియాలజిస్ట్, హార్ట్ కి సంబంధించి ట్రీట్ చేసే డాక్టర్స్ ని కార్డియాలజిస్ట్ అంటాము. కార్నివోరస్, సో మీట్ తినే యానిమల్స్ ని కార్నివోరస్ అంటాము. ఆస్ట్రానమీ, సో స్టడీ ఆఫ్ సన్, ప్లాంట్స్, స్టార్స్. క్యాసినో, గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడే ప్లేస్ ని క్యాసినో అంటుంటాము. నెక్స్ట్ క్యాటలాగ్, సో బుక్స్, లైక్ బుక్స్ యొక్క లిస్ట్ ఉండడం, కలెక్ట్ చేసి పెట్టుకోవడం, దాన్ని మనం క్యాటలాగ్ అంటాము. నెక్స్ట్ కాటేజ్ అంటే ఫ్యూనరల్ కి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్స్ అన్నిటిని మనం కాటేజ్ అని అనొచ్చు. సైనోజర్, సైనోజర్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడం అనమాట, ఉండాలనుకోవడం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ డెమోగ్రఫీ, పీపుల్ యొక్క పాపులేషన్ గురించి, స్టడీ ఆఫ్ పాపులేషన్ అండ్ గ్రాఫ్ అబౌట్ దెమ్. నెక్స్ట్ డార్మిటరీ, లార్జ్ రూమ్ అంటే పెద్ద రూమ్ లోని బెడ్స్ అన్ని వేసి స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్స్ లో హాస్టల్స్ లో ఉంటుంటాయి, సో దాన్ని ఆ పెద్ద రూమ్ ని మనం డార్మిటరీ అంటుంటాము. నెక్స్ట్ డ్రా, సో ఏదైనా గేమ్ ఆడినప్పుడు అందులో విన్ కాలేమో, సో దాన్ని మనం డ్రా అంటాము. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా, సో అన్నిటికీ అన్ని ఫీల్డ్స్ కి సంబంధించిన నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ మ్యాటర్ ఆ బుక్ లో ఉంటుంది, సో దాన్ని మనం ఒక వర్డ్ తోని ఎన్సైక్లోపీడియా అంటాము. నెక్స్ట్ ఫ్రాట్రిసైడ్, సో సిబ్లింగ్స్ ని యొక్క కిల్లింగ్ చేసేదాన్ని ఫ్రాట్రిసైడ్ అంటాము. నెక్స్ట్ హ్యామ్లెట్, ఏ స్మాల్ విలేజ్. హ్యాంగర్, ఎయిర్ క్రాఫ్ట్, పర్టికులర్ దగ్గర ఎయిర్ క్రాఫ్టర్స్ ఉండే ప్లేస్ ని హ్యాంగర్ అంటాము. నెక్స్ట్ హోమోజీనియస్, సేమ్ టైప్ ఆఫ్ నేచర్, సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉన్నదాన్ని హోమోజీనియస్ అంటాము. నెక్స్ట్ ఇన్సాటియబుల్, సో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. నెక్స్ట్ మార్టియర్, సో రిలీజియన్ కోసము రిలీజియన్ ని గివప్ చేయకుండా వాళ్ళని కిల్ చేసేయడం, ఎవరైనా కిల్ చేసేయడం, ప్రాణ త్యాగం చేయడం రిలీజియన్ కోసం. నెక్స్ట్ మార్చురీ డెడ్ బాడీస్ ఉండే ప్లేస్. ఓమ్ని ప్రెసెంట్, ప్రతి దగ్గర ప్రెసెంట్ అయిన ఓమ్ని ప్రెసెంట్ అనమాట, ఎవ్రీవేర్. ఆరెంటాలజీ, స్టడీ ఆఫ్ బర్డ్స్. సూడోపోడిన్ అంటే మారు పేరు, పెన్ నేమ్ అని కూడా అంటాం, ఆటోస్ పెట్టుకుంటూ ఉంటారు. సో రెజేలియా అంటే మెడల్స్, రిబ్బన్స్ తో డెకరేట్ చేసి అఫీషియల్ లుక్ ని తీసుకురావడము. నెక్స్ట్ రిటిసెంట్ అంటే తక్కువగా మాట్లాడే వాళ్ళు. నెక్స్ట్ సమారిటన్ అంటే ఒకరికొకరికి హెల్ప్ చేసే వాళ్ళు. నెక్స్ట్ సెనిక్యూర్, హైయెస్ట్ పే విత్ నో వర్క్ ఆర్ లెస్ వర్క్. థియాలజీ, స్టడీ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ అబాట్యూర్ అంటే తినే యొక్క మీట్ పెట్టే ప్లేస్ ని అబాటర్ అంటాము. నెక్స్ట్ అమ్నెస్టీ అంటే రాజభిక్ష. నెక్స్ట్ ఆటోక్రసీ, ఒక పర్సన్ యొక్క ఒకే పర్సన్ మీద గవర్నమెంట్ అంతా రన్ అవ్వడం, పరిపాలించడం. బేల్ అంటే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండడానికి రోల్స్ చేసేదాన్ని, ఒక బండిల్ని, రోల్ యొక్క బండిల్ని బేల్ అంటాము. నెక్స్ట్ బారోమీటర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేసేదాన్ని బారోమీటర్ అంటాము. సో ఇంకా 10 వర్డ్స్ మిగిలి ఉన్నాయి, సో ఆ 10 వర్డ్స్ కూడా మనము ఫాస్ట్ కవర్ చేసేసుకున్నాము. సో బేబీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ గర్ల్స్, బాయ్స్, బర్డ్స్, సో ఈ గ్రూప్ ని మనము బేబీ అని అంటుంటాము. నెక్స్ట్ బిబిలియోగ్రాఫ్, సో ఇది మీకు హోంవర్క్ అనమాట. ఎన్ని వర్డ్స్ హోంవర్క్? 1 2 3 4, ఓకే 4 వర్డ్స్ మీకు హోంవర్క్. సో 4 వర్డ్స్ యొక్క మీనింగ్స్ నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే కనిపించాలి. నెక్స్ట్ బ్యూరోక్రసీ, సో బ్యూరోక్రసీ ఆల్రెడీ చెప్పాను, ఏంటి స్టేట్ యొక్క అఫీషియల్స్ పరిపాలిస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటాము. నెక్స్ట్ కెకోఫోనీ, సో కెకోఫోనీకి ఇది గుర్తుండాలంటే ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే, కెకో అంటే బాగా కేకలు పెడతా ఉంటారు కొంతమంది, సో అని చెప్పి కేక పెట్టినప్పుడు మనకు అది మనం వినలేమన్నమాట, అంటే మన ఇయర్స్ అవి తీసుకోవడానికి ఉండవు, మనం ఆబ్వియస్ గా ఏంటి చెవులు మూసుకోవడము, ఎందుకు అలా అరుస్తున్నారు, అరవకు అని చెప్పడమో చేస్తుంటారు. సో కెకోఫోనీ అంటే ఏంటి అని అంటే, సో మన చెవులు భరించలేని సౌండ్స్, సో మనకి కంఫర్టబుల్ గా లేదు ఆ సౌండ్స్ తోని, సో దాన్ని మనము కెకోఫోనీ అని అంటుంటాము. నెక్స్ట్ క్యాలిగ్రాఫర్, సో క్యాలిగ్రఫీ అంటే ఏంటి, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కొంతమంది ఉంటారు, సో ఆర్ట్ వాళ్ళు రాయడమే బ్యూటిఫుల్ గా రాస్తుంటారు, సో వాళ్ళని క్యాలిగ్రఫీ అంటారు, రాసే వాళ్ళని క్యాలిగ్రాఫర్ అంటాము. నెక్స్ట్ కార్టోగ్రాఫర్, సో మ్యాప్స్ గాని బొమ్మల్ని గాని గీసే వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటాము. ఓకే, నెక్స్ట్ కొరియోగ్రాఫర్, మనందరికి తెలుసు మూవీస్ లో కొరియోగ్రాఫర్స్ ఉంటుంటారు, అంటే డాన్స్ యొక్క స్టెప్స్, దీని తర్వాత ఇది ఉండాలి అది ఉండాలని డిజైన్ చేసే వాళ్ళని కొరియోగ్రాఫర్స్ అంటాము. నెక్స్ట్
కంటేజియస్ అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట, తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో కంటామినస్ అన్న కంటేజియస్ అనమాట. ఓకే, నెక్స్ట్ సైనిక. సో ఇది కూడా మీకు హోంవర్క్. సో డెమోక్రసీ ఆల్రెడీ చెప్పేసా, ఏంటి, పీపుల్స్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో ఈ 100 వర్డ్స్ మీకు బాగా గుర్తుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఐ ప్రామిస్ చేశాను కదా మీకు అన్ని గుర్తుంటుంది అని చెప్పి. సో మీరు ఒకసారి ఈ అన్ని కూడా ఇంకోసారి రివిజన్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ గనక నోట్స్, ఐ మీన్ ఆ బుక్ ఇంగ్లీష్ బ్లాక్ బుక్ కనుక ఉంటే, ఒకాబులరీ బుక్, సో అందులో కూడా మీరు ఆ వర్డ్ అంటే నేను ఇప్పుడు చెప్పింది మీరు ఒకసారి అలా చూసుకుంటూ ఉంటే, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు కాన్సన్ట్రేషన్ గా వినుంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీ మైండ్ వాయిస్ అనేది వస్తూ ఉంటుంది. సో మీకు ఆటోమేటిక్ గా మీకు వర్డ్స్ అని కూడా గుర్తుంటుంది. నాకు నా టీచింగ్ మీద, నా కంటెంట్ మీద ఆ నమ్మకం అయితే ఉంది. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో బాగా చదువుకోండి అండ్ బాగా తినండి. ఓకే, కన్సిస్టెంట్ గా ఉండండి. అండ్ ఆల్సో కింద నేను కమెంట్ సెషన్ లో టెలిగ్రామ్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. సో అప్డేట్స్ కోసము, పీడిఎఫ్స్ కోసము మీరు అన్ని వాటిల్లో జాయిన్ అయిపోండి. ఓకే, సో ఆల్రెడీ నేను 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చేశాను, ఈడియమ్స్ కూడా చేశాను. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి బేస్ గా ఉంటుంది. ఎక్కువగా రిపీట్ అయినవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో, అన్ని ఎగ్జామ్స్, సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అన్ని ఎగ్జామ్స్ లోని మీకు రిపీటెడ్ అయిన వర్డ్స్ అన్ని కూడా, అది ఇడియమ్స్ కానీ, వొకాబులరీ కానీ, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ అన్ని మీకు ఇంగ్లీష్ బ్లాక్ బుక్ లో ఉంది. అండ్ నేను అది సెషన్స్ చేస్తున్నా. ఆల్రెడీ ఇడియమ్స్ అయింది అండ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ క్లాస్ లో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లోని మీకు నెక్స్ట్ కొత్త టాపిక్ తీసుకొస్తాను. సో ఈ సిరీస్ ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఆస్పిరెంట్స్, ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది సెషన్. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోని. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఆస్పిరెంట్స్.